నాగరత్న గారు మిమ్మల్ని కోహోస్ట్ చేశారా? ఏమండి? ఓకే, కోహోస్ట్ అండి మీరు. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఉమ్. మేమైతే ఆరంభించుకుంటాం. సమయం అయింది సార్, ఇప్పుడు చేసేదా ప్రార్థన మొదలు పెట్టుకుందాం. ఉమ్. సరే సార్. శ్రీ గురుభ్యో నమ. మనకు మాండూక్య ఉపనిషత్తు బోధిస్తున్న శ్రీ రాచకొండ శర్మ గురువు గారికి అనేక నమస్కారములు, ఆత్మస్వరూపులకు అభివాదములు. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ఛాయంతి యోగినః కామతం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిः యసేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. ప్రజ్ఞానాం సుకృతానైః స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిస్తాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నో. మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మ యత్తన్నతోऽస్మి. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అదృష్టమవ్యవహార్యమగ్రాహ్యమాలక్షణం అచించం అవ్యపదేశ్యం ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూక ఋషియే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహభ్యో గురుభ్యః నమో నమః. నమస్తే సార్, అందరికీ నమస్కారం. పాఠం బోధించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సార్. ఎవరిని అడ్మిట్స్ వస్తే చూడండి. అలాగే సార్. ఓ
శ్రీ గురుభ్యో నమ. మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 91వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. వైతథ్య ప్రకరణం, జగన్మిథ్యాత్వ నిరూపణం. ఇందులో 32 కారికలను చక్కగా ముగించుకున్నాం. 33వ కారికను ఈనాడు అధ్యయనం చేయబోతున్నాము. 32వ కారిక ఏమిటి? మొదట న నిరోధ, న చోత్పత్తి, న బద్ధః, న చ సాధకః, న ముముక్షుః, నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. ఒక్కసారి రీక్యాప్. విశేష్య స్వరూప ప్రత్యయస్య సిద్ధత్వాత్. విశేష్య స్వరూపం అంటే అధిష్టాన స్వరూపము బ్రహ్మము అనేటటువంటి ప్రత్యయము జ్ఞానము సిద్ధత్వాత్ సిద్ధించియే ఉన్నది. సిద్ధత్వాత్ స్వయం ప్రకాశం, బీయింగ్ సెల్ఫ్ ఎఫల్జెంట్. సిద్ధమైన దానిని శాస్త్రం వేరే బోధించక్కర్లేదు. నా కర్తవ్యత్వం శాస్త్రేణ. శాస్త్రం ద్వారా అధిష్టానం అహమస్మిని నిరూపించక్కరలేదు. కర్తవ్యత్వం ప్రకాశయత్వం తెలుపుడు చేయుట, ప్రకాశింపజేయుట. న జ్ఞేయత్వం న ప్రమేయత్వం న ప్రకాశయత్వం శాస్త్రేణ. శాస్త్రం పని ఏదైనా ప్రమాణం పని ఏమిటి? తెలియని దానిని తెలుపుడు చేయాలి. అధిష్టానాత్మ ఆల్రెడీ తెలిసియే ఉన్నది, సిద్ధమయ్యే ఉన్నది. దానిని వేరే తెలుపుడు చేయనక్కరలేదు. అకృత కర్తృచ శాస్త్రం అంటే టు రివీల్ ద అన్రివీల్డ్. తెలియని దానిని తెలుపు చేయడానికే శాస్త్రం ఉన్నది. అజ్ఞానత జ్ఞాపకం. కృతానుకారిత్వే. ఒకవేళ తెలిసిన దాన్నే మళ్ళీ శాస్త్రం చెప్పినట్లయితే అటువంటి శాస్త్రము అప్రమాణం భవతి. అప్రమాణం అయి కూర్చుంటుంది. ఒకవేళ శాస్త్రం సిద్ధమైన అధిష్టాన ఆత్మను మళ్ళీ తెలియజేస్తోంది, ప్రకాశింపచేస్తోంది అంటే అట్టి శాస్త్రము నిష్ప్రమాణం అవుతుంది. సగుణత్వ అనేటటువంటిది గుణాలతో కూడి ఉండడమే మిస్కన్సెప్షన్, అధ్యాస, మిథ్య, సంసారము. అదే మోక్షానికి ప్రతిబంధకము. అవిద్యాధ్యారోపిత, అజ్ఞానముచే ఆరోపించబడిన సుఖ దుఃఖిత్వాది, నేను సుఖిని నేను దుఃఖిని మొదలైన 16 అట్రిబ్యూట్స్ చెప్పారు కదా, అవన్నీ సుఖ దుఃఖిత్వాది విశేష ప్రతిబంధాత్ ఏవా అనే ఈ సకల విశేషణములు అవియే మోక్షానికి ప్రతిబంధకము. అహమస్మి పక్కన ఏ విశేషణమున్నా అది జ్ఞానానికి ప్రతిబంధకం. ఆ విశేషణాలన్నిటినీ కట్ చేయడమే సాధన. ఎవరు తొలగిస్తారు ఆ విశేషణాలను? గురువుగారా? ఎవరికి వారే తొలగించుకోవాలి. హ్యావింగ్ ఆల్ దీస్ ఇండివిడ్యువాలిటీస్ అండ్ ది క్వాలిఫికేషన్స్, అట్రిబ్యూట్స్ ఆఫ్టర్ అహమస్మి ఈజ్ ది అబ్స్టకిల్. ఫోర్త్ విత్ డ్రాప్ all those visheshanas or attributes which you write after ahamasmi. అహమస్మి తర్వాత బండ ఫుల్ స్టాప్ పెట్టు, ఇంకేమీ యాడ్ చేయొద్దు. ఆత్మనః స్వరూపేణ అనవస్థానం. ఆత్మనః నాకు నేనుగా, స్వరూపేణ నా స్వరూపాత్మయందు, అనవస్థానం ఉండుట లేదు. అదే బంధం. Because every adjective after I am bars me from abiding in my Shantatma, Truptatma, Suddhatma, Swarupatma. Atmanaha Swarupena Anavasthanam. ఈ విశేషణాలు నేను అనుకోవడమే బంధము. మోక్షం అంటే ఏంటి? అవస్థానం, స్వరూపాత్మయందే స్థితుడై ఉండుట. కిం స్వరూప అవస్థానంచ. స్వరూప అవస్థానంలో ఉండడానికి క్రొత్తగా పొందవలసినది ఏదీ లేదు. ఉన్నవి వదులుకోవడమే. యూ హ్యావ్ టు డ్రాప్ ఆల్ ద అట్రిబ్యూట్స్. యూ డోంట్ హ్యావ్ టు గెయిన్ ఎనీథింగ్ న్యూ. బికాస్ స్వరూపావస్థ ఈ స్వప్రకాశం. స్వరూపావస్థానం చ శ్రేయ ఇది. ఇదే స్వరూపావస్థ యందు ఉండడమే శ్రేయస్ అయి ఉన్నది. వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద శాస్త్రం ఇన్ దట్ కేస్? స్వరూపావస్థ యందు నేను ఆల్రెడీ ఉంటే
ఆ స్వరూపావస్థలో ఉండడానికి వేరేమి చేయక్కర్లేకపోతే, కొత్తగా ఏమీ శాస్త్రం చెప్పకపోతే, అదే శ్రేయస్సు అవుతే, మరి శాస్త్రం తాలూకా పని ఏమిటి? శాస్త్రం మోక్షాన్ని ఇవ్వదు. గట్టిగా అర్థం చేసుకోవాలి. అయితే ఏం చేస్తుంది? సుఖిత్వాది నివర్తకం శాస్త్రం. అంటే సుఖము మొదలైనటువంటివి, సుఖిని దుఃఖిని అని చెప్పారు కదా, వాటన్నిటినీ నివర్తించడానికి, తోసిపుచ్చడానికి, ఆ దుమ్ము దులపడానికి, ఆ తొక్క చెక్కేయడానికి శాస్త్రం ఉంది. వై శాస్త్ర డజ్ నాట్ వాంట్ గివ్ మోక్ష? ఎందుకు ఇవ్వటం లేదు? మోక్షం ఇవ్వనక్కర్లేదు. నా స్వరూపమే ముక్తాత్మ. ఆత్మ నిర్గుణ నిరాకార రూపము అని చెప్తే, నిర్గుణము నిరాకారము ఆత్మ యొక్క గుణాలండి. ఆత్మ గుణాలండి: 1 నిర్గుణము, 2 నిరాకారము, 3 నిరంజనము, 4 అహ్రస్వము, 5 అదీర్ఘము అంటూ రాయవద్దు. అవి ఆత్మ గుణములు కావు. జస్ట్ టు నో ద ఆత్మ నెగటివ్గా చెప్పడం తప్ప ఆత్మకి గుణాలు ఉండవు. ఆత్మస్వరూపవత్ అసుఖిత్వాది అపి ధర్మ. ఇవన్నీ ధర్మములు. అవి లేనిదే అయినను సుఖిత్వము మొదలైనటువంటి వికల్పాలను త్రోసిపుచ్చడానికి నా అనువృత్త. ఒకవేళ గాని ఆత్మ ఈ గుణములతో కూడి ఉంటే, ఇది అనువృత్త స్యాత్ అధ్యారోపిత సుఖిత్వాది లక్షణ న విశేష. అప్పుడు అధ్యారోపం అనేదే ఉండదు. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ నిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం గతకరేణువత్. ఎండో పెక్క పెట్టి మలిన జలంలో కలిపినప్పుడు ఆ మలినాలను పోగొట్టడంతో పాటు జలాన్ని శుద్ధపరచడమే కాకుండా, ఆ ఎండో పెక్క గుండ కూడా ఆ మలినాలతో పాటు కిందకు పోతుంది. అలాగే ఇక్కడ చెప్పినటువంటి అసుఖిత్వం ఇత్యాదులన్నీ కూడా ఆత్మ పైన ఉన్నటువంటి మలినాన్ని తీయడానికే కానీ ఇంకా మిగిలి ఉండవు. ఆ నిర్జలమైన జలము, నిర్మలమైన జలం ధరిసిన తరువాత ఆ కతకరేణు ఎలా ఉండదో అలాగే ఇవన్నీ పోతాయి. అసుఖిత్వం ఆత్మ లక్షణంగా తీసుకుంటే సుఖమనే గుణం లేదని, అసుఖిత్వం అనేది ఉందని వస్తుంది. దీస్ ఆర్ టెంపరీ వర్డ్స్ యూజ్డ్ బై ద శాస్త్ర. ఫర్ వాట్? ఫర్ నెగేటింగ్ ఆల్ ద అట్రిబ్యూట్స్. యత్ తు అసుఖిత్వాది శాస్త్రం ఆత్మనః తత్సుఖిత్వాది విశేష నివృత్త్యర్థం ఏవ. అసుఖిత్వాది, అసుఖివి అదుఃఖివి అంటూ చెప్పినటువంటి ఈ శాస్త్రం ఉందే, ఆత్మనః ఆత్మయందు తత్సుఖిత్వాది విశేషణ, సుఖిత్వాది అట్రిబ్యూట్స్ని నివృత్త్యర్థం తొలగించుటకు ఏవా మాత్రమే ఇది అని సిద్ధం నిరూపించబడినది. స్టూడెంట్ ఉన్నాడు, ఆయన క్లాస్కి వచ్చాడు, ఎన్నో అట్రిబ్యూట్స్ తెచ్చుకుని వచ్చాడు. ఆ లిస్టు, బయోడేటా లిస్టు గురుగారికి సబ్మిట్ చేశాడు. నువ్వెవరంటే బయోడేటా ఇచ్చాడు. అరే కూర్చోలే, నీ బయోడేటా తర్వాత చూద్దాం, ముందు కూర్చోవాలి తర్వాత. దాంతోపాటు అహమస్మి వాడు కూడా ఉన్నాడు. అహమస్మి వేదాంత శాస్త్రం బోధించారు గురువు గారు. అప్పుడు నేను స్టూడెంట్నే కాదంటున్నాడు, అట్రిబ్యూట్స్ అన్నీ పోయాయి జస్ట్ ఐ యామ్ అంటున్నాడు. అంటే శాస్త్ర uses the sandpaper and rubs off all the attributes. What remains after cutting off all the attributes is ahamasmi. ఆగమ విధాం సూత్రం. ఒక ఆగమ విధిలో సూత్రాన్ని చెప్పారు. ఎవరా ఆగమ విధులు? ఎవరా బ్రహ్మవేత్త? ఏమిటా సూత్రము? ద్రవిడాచార్యులు. సిద్ధంతో నివర్తకత్వాత్. అంటే త్రోసిపుచ్చుట చేతనే శాస్త్రమునకు ప్రామాణ్యత సిద్ధిస్తున్నది. నిషేధవాక్యానం ప్రామాణ్యం సిద్ధం. ఇంతవరకు చూసి ఉన్నాం. 33వ కారికలోకి వచ్చాము. భావైరసద్భి ఏవా అయమద్వయేన చ కల్పిత. భావై అసద్భి ఏవా. భావై అంటే పదార్థములు, జాగ్రత్త పదార్థాలు, దృశ్య ప్రపంచము. అసద్భి ఏవా అంటే మిథ్య అయినప్పటికీ అద్వయేన చ కల్పిత, అద్వయ ఆత్మయందు కల్పించబడ్డాయి. భావా అద్వయేనైవ తస్మాద్ అద్వయత శివ. భావాపి అద్వయేన ఏవ తస్మాత్ అద్వైత శివ. అద్వైతమే మంగళం. చూద్దాం, చాలా మంచి కారిక.
లోతైనటువంటి కారిక, 32కి ధీటైనటువంటి కారిక, ఆత్మజ్ఞానానికి పరాకాష్ట, ద్వైత ప్రపంచం లేదు అని చూపించారు 32లోని. ఇచ్చేషా పరమార్థత అన్నారు. ద్వైత ప్రపంచంలో ఉన్నటువంటి నా నిరోధ, నచోత్పత్తి, నచ సాధక, న బద్ధ, న ముముక్షు, న మోక్ష అంటూ ద్వైత ప్రపంచం అంతటిని నెగెట్ చేశారు. ద్వైత ప్రపంచం అంటే వేదాంత పరిభాషలో అధ్యాస. ఆ శ్లోకం ఏం చెప్తుంది? అధ్యాసలు ఏమీ లేవు, పరమార్థత, పారమార్థిక దృష్టితో అధ్యాసలు ఉండవు అని ఆ శ్లోకం తాత్పర్యం. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడి నుంచి ప్రాతిభాసిక దృష్టి అంటే ఏదైనా రజ్జు సర్పం లాంటి భ్రాంతిలో ఉన్నప్పుడు కానీ లేక స్వప్నంలో కానీ ఉండేటటువంటి అనుభవము ప్రాతిభాసికము. ప్రతిభాస, ప్రతిభాస మీద డిపెండ్ అయింది. వ్యావహారికం అంటే ఇప్పుడు మనం జాగ్రత్తలో అనుభవిస్తున్నటువంటిది వ్యావహారికం. పారమార్థికం అంటే ఈ రెండు జాగ్రత్త స్వప్నావస్థలకు అతీతంగా తురియన్ కోణంలో, తురియ దృష్టిలో చూడడం పారమార్థికం. దిస్ ఆల్రెడీ ఓకే. వ్యావహారిక దృష్టిలోనే అధ్యాస ఉంది. అధ్యాస ద్వైత ప్రపంచం మనకి ఎప్పుడు కనిపిస్తోంది? వ్యావహారిక దృష్టిలోనే కనిపిస్తోంది. ఓకే. అద్వైత దృష్టి, ఈ ద్వైత ప్రపంచం అంతా ఎప్పుడు కనబడుతుంది? వ్యవహారంలో కనిపిస్తుంది. అంటే ఎంపెరికల్ స్టాండ్ పాయింట్ అంటున్నాం. ఎంపెరికల్ స్టాండ్ పాయింట్ అన్న వ్యావహారిక దృష్టి అన్న ఒకటే. దీన్నే అజ్ఞాన దృష్టి. సో మూడో చేపు అజ్ఞాన దృష్టి అన్న, ఎంపెరికల్ స్టాండ్ పాయింట్ అంటే వ్యావహారిక దృష్టి అన్న, జాగ్రత్త దృష్టి అన్న. అక్కడ అధ్యాస ఉన్నది. అధ్యాస అంటే ద్వైత ప్రపంచం. సో పరబ్రహ్మ వ్యావహారిక దృష్టిలో పరబ్రహ్మము అధిష్టానము. ఎవరి అధిష్టానము? ఓ ఈశ్వరుడు. ఈశ్వరుడు వ్యవహారం ఎందుకు అయ్యాడు? ఆయన మాయతో కూడి ఉన్నాడు కాబట్టి వ్యవహారిక దృష్టిలో ఉన్నాం. పారమార్థిక దృష్టిలో అంటే ఈశ్వరుడు అనే తత్వం కన్నా మీదనున్నటువంటి స్థితిలో అధ్యాస ఏ లేదు కనుక పరబ్రహ్మ పరబ్రహ్మ అధిష్టానము అనవలసిన ప్రసక్తియే లేదు. వాట్ ఇస్ అధిష్టానం? అధిష్టానం అంటే ఒక అధ్యాసకు ఆధారం, లేక ఒక ఆబ్జెక్ట్కి ఆధారం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉంది, ఈ టేబుల్ మీద ఈ వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్కి ఈ టేబుల్ అధిష్టానం, ఈ టేబుల్కి భూమి అధిష్టానం. అంటే ఏదైనా దేని మీదైనా పెట్టబడి, నిలపబడి, కూర్చోపెట్టి ఉంటే దేని మీద అయితే ఆధారపడుతుందో దాన్ని అధిష్టానము అంటారు. ఇక్కడ భ్రాంతి అనే సర్పానికి అధిష్టానము రజ్జువు, భ్రాంతి అనే జగత్తుకు అధిష్టానము బ్రహ్మము, ఈశ్వరుడు. ఈ బ్రహ్మము పరబ్రహ్మస్థితిలో పారమార్థిక దృష్టిలో చూస్తే ఇక అధిష్టానం అనవలసిన పనే లేదు అంటున్నారు. ఎందుకు? అక్కడ అధ్యాసే లేదు కాబట్టి. పరబ్రహ్మ ఎప్పుడు అధిష్టానము? వ్యావహారికంగానే మాయతో కూడి అధిష్టానంగా, పారమార్థికంగా అధిష్టానం కాదు. ఎందుకు? పారమార్థికంగా ఆధారపడేది బ్రహ్మం మీద ఆధారపడేది ఏదీ లేదు. నచమత్స్థాని భూతాని, నా దగ్గర ఏవీ లేవు, ఆ మాటే లేదు. 33వ కారికలో అధ్యాస, అధిష్టానము అనే పదములు వ్యవహారంలోనే గాని పారమార్థిక దృష్టిలో అధ్యాస, అధిష్టానము అనేవి ఉండవు. అధ్యాస ఎలాగో ఉండదు, పారమార్థిక అధిష్టానం అనే పదం కూడా అక్కర్లేదు అని శ్రీ గౌడపాదాచార్య ఎస్జిఏ గారి బోధన. అధ్యాస, అధిష్టానము రెండూ కూడా వ్యవహారంలోనే. వ్యవహారం అంతా మిథ్యయే. మిథ్య అంటే మాయయే, ఈశ్వర కల్పితములే. అంటే ఈ ప్రపంచం అనే అధ్యాస, ఈ ప్రపంచానికి నేను పరానా పరబ్రహ్మం మీద ఈ ప్రపంచము అధ్యస్థమై ఉన్నది, అది అధిష్టానం అని చెప్పడం కూడా రెండు వ్యవహారంలోనే. కానీ ఈ వ్యవహారంలో కూడా అధ్యాసకు, అధిష్టానానికి వ్యత్యాసం ఉన్నది. అధ్యాస అంటే ఏమిటి? ఇదిగో వస్తువులు, జీవుడు, నేను. అధిష్టానం ఎవరు? అదిగో మాయతో కూడిన పరబ్రహ్మము ఈశ్వరుడు.
రెంటికి వ్యత్యాసం ఉందా లేదా? ఉంది. ఏమిటది? అధ్యాస ఈజ్ టోటలీ మాయా కల్పితం. అధిష్టానం ఈజ్ నాట్ టోటలీ మాయా కల్పితం. ఇట్ ఈస్ మాయా ఉపహితం, నాట్ మాయా అధీనం. వై? అధిష్టానం కూడా మాయా కల్పితం అని అనుకోండి. అంటే ఈ కనిపిస్తున్నట్టు ప్రపంచమంతా అత్యాస, ఇది మిథ్యా మాయా కల్పితం. దీనికి సబ్స్ట్రాటమ్గా ఉన్నటువంటి అధిష్టానం కూడా మాయే అనేసి అనుకోండి, బట్ అది కూడా అధ్యాస అయిపోతుంది. అంటే అధ్యాస ఇంకో అధ్యాస మీద ఆధారపడలేదు. ఈ రెండు మొదటి అధ్యాస అయినటువంటి జగత్తు రెండవ అధ్యాసని మనం ఒకవేళ చెప్పినట్లయితే ఆ అధిష్టానం కూడా అధ్యాస అయిపోతే దానికి మళ్ళా మరో ఆధారం కావాలి. అంటే అనవస్థా దోషము, ఇన్ఫైనట్ రిగ్రెస్ అనేటటువంటిది వస్తుంది. అధిష్టానం నతు పూర్ణేన స్వరూపేణ మాయా కల్పితం. అధిష్టానం పూర్తిగా మాయ కాదు. ఇట్ ఈస్ నాట్ టోటలీ మాయా కల్పితం. ఈశ్వర ఇస్ ద అధిష్టానం ఫర్ ద జగత్. ఆ ఈశ్వరునిలో కూడా మాయా అంశము, చిదంశము ఉన్నాయి. ఆ చిదంశము ఎప్పుడూ ఉన్నది. ఈ మాయా అంశము పోస్ట్ ఈశ్వరుడు గారు అని ఇచ్చాం కదా. ఆ పోస్ట్ ఎప్పుడు వ్యవహారంలో ఉంటే ఆయన ఈశ్వరుడు గారు అని అధిష్టానం. ఎప్పుడైతే మనం వ్యవహారం దాటిపోయేమో, పారమార్థికంగా చూస్తే ఆయనకు జగత్తే లేదు. అప్పుడు నా నీరోసో నచోత్పత్తి నచ సాధక. ఆ స్థితిలో ఈశ్వరుడు గారికి పొజిషనే లేదు, ఆయనకి ఏం పనే లేదు. అప్పుడు ఈశ్వరుడు అనే పోస్టే డిజాల్వ్ అయిపోయింది. అంచేత అధిష్టానం అనేటటువంటి పర్పసే లేదు. I'll pause here and then see whether we have understood. పారమార్థికము, వ్యావహారికము, ప్రాతిభాసికము. రజ్జు సర్ప భ్రాంతి, ప్రాతిభాసిక భ్రాంతి. వ్యవహారంలోకి వస్తే భ్రాంతి పోయింది. జగత్ పరబ్రహ్మ భ్రాంతి. వ్యవహారంలో ఉంటే భ్రాంతి ఉంది. వ్యవహారం నుంచి తురియంలోకి పారమార్థంలోకి పోతే భ్రాంతి పోయింది. ఎక్కడైనా సరే ఒక అధ్యాస కలగాలంటే అధ్యాసకి ఒక అధిష్టానం ఉండి తీరాలి అని గట్టిగా ప్రూవ్ చేశారు భగవత్పాదులు. మనకు ఆ విషయం తెలుసు. అధిష్టానం లేనిదే అధ్యాసకు తావులేదు. సరే, ఇప్పుడు జగత్తు అనేటటువంటి అధ్యాసలో అధ్యాస ఏది? కనపడుతున్నటువంటి జగత్తు, వ్యష్టి, వ్యక్త ప్రపంచం అధ్యాస. ఈ అధ్యాసకు అధిష్టానం ఏమిటి? మాయా ఉపహిత చైతన్యం. ఈశ్వరుడు అనండి, మాయా ఉపహిత చైతన్యం అంటే అది అధిష్టానం. ఈ అధిష్టానం అనే బిరుదు ఎంతవరకు ఉంది? ఈ వ్యవహారం ఉన్నంత వరకు, ఈ జగత్తు ఉన్నంత వరకు, నేనున్నంత వరకు, నేను అనుకున్నంత వరకు, ఈ జగత్తు సత్యమని తెలుసుకోనంత వరకు ఈశ్వరుడు అధిష్టానం. సర్వం ఈశ్వరమేమండి, అంత ఈశ్వర కృప. ఈశ్వరుడే నిన్ను నడిపిస్తున్నాడు. వెరీ గుడ్, పర్ఫెక్ట్లీ రైట్. ఎప్పుడు? వెన్ యు ఆర్ ఇన్ ది వ్యవహార. వీఆర్ ఇన్ ది వ్యవహారం ఓన్లీ. వ్యవహారంలోనే ఉన్నాము కాబట్టి ఈశ్వరుని నమ్మాలి. అంతా ఈశ్వరు కృప అని చెప్పాలి. శేశ్వరమే. ఈ వేదాంతం అంతా ఈశ్వరుడితోనే జరుగుతుంది. చేత ఎప్పుడైతే మనం ఈ దృష్టిని వ్యవహారం నుంచి పారమార్థిక స్థాయికి, అంటే ఫస్ట్ జాగ్రత్త అవస్థ నుంచి, స్వప్నావస్థ నుంచి, సుషుప్త అవస్థ నుంచి అతీతమైనటువంటి తురియం నుంచి చూడగలిగితే, తురియం అవస్థ కాదు, తురియం నుంచి కానీ దర్శించగలిగితే అక్కడ అధ్యాస పూర్తిగా పోయింది. ఎప్పుడైతే అధ్యాసే లేదో అప్పుడు ఇది అధిష్టానం అని చెప్పవలసిన అవసరం కూడా పోయింది. ఇక్కడ ఈ రూమ్లో టేబుల్ ఉందండి, టేబుల్ మీద ఏదీ లేదు, పేపర్ కాగితం కూడా లేదు, చిన్న ముక్క కూడా లేదు. అప్పుడు పేపర్ దీనికి అధిష్టానం అండి అని చెప్పడానికి ఏమైనా ఉండాలి కదా. సో ద వ్యవహార, దర్ ఇస్ అధిష్టాన అండ్ అధ్యాస. అధ్యాస ఈజ్ టోటలీ మిథ్య, అధిష్టాన ఈజ్ పార్ట్లీ కల్పితం. అధిష్టానం అనే పేరు, చైతన్యం ఈజ్ ది న్యాచురల్ reality. So there is a totally kalpita, maya kalpita adhisthana, adhyasa. There is an adhisthana which is not totally maya kalpitam, because this is parabrahma upahita chaitanyam. పరబ్రహ్మ అనేటటువంటిది అధిష్టానంలో మాయా అంశము కాదు.
దాంట్లో ఉన్నటువంటి ఉపహిత చైతన్యం మాయా ఉపహితం అంటున్నాం. ఆ మాయ అనేటటువంటిది కల్పితం. ఐ హోప్ యు అండర్స్టూడ్. యూ విల్ గెట్ ఇట్ బెటర్ వెన్ వి టేక్ ద దృష్టాంత. ఓకే. అధిష్టానం అనే స్టేటస్ వ్యవహారంలోనే, అంటే భ్రాంతిలోనే కల్పితం. స్వతంత్ర ప్రతిపత్తి గలదు దేనికి? అధిష్టానానికి. అధ్యాస ఎప్పుడు? అధ్యాస కూడా వ్యవహారంలోనే. దేని మీద ఆధారపడి ఉన్నది? అధిష్టానం మీద ఆధారపడి ఉంది. ఈ కల్పనలు ఎవరు చేస్తున్నారు? అతనే చేస్తున్నాడు, ఈశ్వరుడే చేస్తున్నాడు. కల్పయతి ఆత్మనాత్మానం స్వమాయయా. పరతంత్ర ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి, రెండు అంశాలు ఉన్నాయి కదా. ఒకటి అధ్యాస, రెండవది అధిష్టానం. అధ్యాసని అధ్యస్తము అని చెప్పవచ్చు. ఇది అధ్యాస అనుకోండి. అధ్యాస అధిష్టానం. అధిష్టానానికి స్వతంత్ర సత్తా ఉంది, అధ్యాసకు పరతంత్ర సత్తా ఉంది. డోంట్ ఫర్గెట్, ఇట్ ఈస్ ఇన్ ద వ్యవహార. వ్యవహారంలో ఈశ్వరుడు స్వతంత్రుడు, ఆయన అధిష్టానము. ఈ సర్వ జగత్తు ఇన్క్లూడింగ్ మీ అండ్ యూ ఈజ్ అధ్యాస, పరతంత్రము. ఈశ్వరుని మీద ఇది నిలబడి ఉంది, వ్యావహారిక సత్తా. Suppose we transcend the Vyavahara and go to the Turiya Drishti or Paramarthika Drishti. పారమార్థిక దృష్టిలో ఇదంతా అధ్యాస. అధ్యాస తెలిసిపోయింది అంటే ఒకసారి భ్రాంతి సర్పం తెలిసిపోతే ఆ సర్పం అక్కడ ఉండదు, పారిపోయింది. అలాగే ఇక్కడ కూడా అధ్యాసం తెలియగానే ఇవి ఏవి కూడా రియాలిటీ లేదని తెలిసిపోయింది. ఎప్పుడైతే రియాలిటీ లేదని తెలిసిపోయా ఇప్పుడు ఈశ్వరుడు గారు అధిష్టానం అండి అని చెప్పడానికి దేనికి అధిష్టానము? జగత్తే లేదు. న నిరోధో నచోత్పత్తి నచ సాధక న బద్ధ న ముముక్షు న ముక్త. అటువంటి స్థితిలో, ఏ అధ్యాస లేని స్థితిలో ఈశ్వరుడు గారు అధిష్టానం అండి, ఆయన మాయతో కూడి ఉన్నారండి అని ఎందుకు చెప్పడం? ఆల్రెడీ యూ హ్యావ్ ట్రాన్సెండెడ్ ది మాయ. దెర్ ఇస్ నో మాయ అట్ ఆల్, దెర్ ఇస్ నో అధ్యాస, అండ్ ద మాయా ఎఫెక్ట్స్ ఆఫ్ గాన్. ఎప్పుడైతే మాయ తాలూకా రకరకాల డ్యాన్సులన్నీ తొలగినాయో అప్పుడు అధిష్టాన ఈశ్వరుడు అనే పదమునకే, ఆ పదవికే ఒక ఏమీ అవసరం లేదు. అధిష్టానం స్వతంత్రం ఎప్పుడు? వ్యావహారిక స్థాయిలో. వ్యావహారిక స్థాయిలో రెండు ఉన్నాయి, అధిష్టానం ఉంది, అధ్యాస ఉంది. ఈ రెండిట్లో ఏది గొప్పది? విచ్ ఇస్ సుపీరియర్? అధిష్టానం, ఈశ్వరుడు. ఎందుకు? దానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది. నేను అధ్యాస, వస్తువు అధ్యాస, పరతంత్రం ఈశ్వరుడి మీద నిలబడి ఉంది. కాబట్టి ఇది ఇన్ఫీరియర్ బిట్వీన్ ద అధిష్టాన అండ్ ది అధ్యాస. ద అధిష్టాన మాయాోపహేత చైతన్య ఈశ్వర ఈజ్ సుపీరియర్. ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మీ, the body mind complex is inferior when in the vyavahara. Suppose you go from వ్యవహారిక స్థాయిలో, అప్పుడు ఏంటి నేను తెలుసుకోవాలి? వ్యవహారిక స్థాయిలో, వ్యవహారిక స్థాయిలో నేను ఇంకా పారమార్థ బ్రహ్మాన్ని అనుసంధానం చేసుకోలేదు. అప్పుడు ఏం చేయాలి? ఈశ్వరుని పట్టుకోవాలి. ఆ ఈశ్వరుని పట్టుకుంటే మోక్షానికి అదే అధిష్టాన బ్రహ్మం. దాన్ని పట్టుకుంటే దాని ద్వారానే మనం పొందగలగాలి. అంచేత ఈశ్వరార్పితం నిశ్చయకృతం, సర్వము ఇచ్ఛారహితంగా ఈశ్వరార్పితంగా చేయడమే మోక్షానికి మొదటి మెట్టు. ఎప్పుడైతే అలా చేయగా 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 అప్పుడు ఈశ్వరుడు అనే అధిష్టానం అక్కర్లేకుండానే మాయా కార్యాలైనటువంటి సకల వ్యవహారాలు నష్టమైపోతే, అహమస్మిత్ పక్కన అన్ని కట్ ఆఫ్ అయిపోతే, ఎప్పుడైతే అబ్సల్యూట్ అహమస్మి మాత్రమే మిగిలి ఉందో అప్పుడు ఈశ్వరుడు గారు అధిష్టానం అని చెప్పక్కర్లేదు. అప్పుడు ఏంటవుతారు? అహమస్మి ఈజ్ ఎ స్టెప్ అబౌవ్ ద మాయా. సో ఈశ్వర హిమ్సెల్ఫ్ ఈజ్ డిజాల్వ్డ్. మోక్షమునకు వ్యవహారంలో సకల అధ్యాసలు, ఆల్ అట్రిబ్యూట్స్ అండ్ అహమస్మిని తొలగించుకోవాలి. అలా తొలగించుకోగా ఏమవుతుంది? అధిష్టానము అనేటటువంటి మాట కూడా డ్రాప్ అయిపోతుంది. పారమార్థికంగా అధ్యాస ఉందా? అబ్బే, ఫ్రమ్ ద వ్యవహార దృష్టే అధ్యాస. సర్పభ్రాంతి వ్యవహార దృష్టిగా ఉందా? లేదు. ఓన్లీ ప్రతిభాసలోనే సర్పభ్రాంతి ఉంది. వ్యవహారంకి వస్తే తాడు తెలిసిపోయింది, సర్పభ్రాంతి లేదు.
అలాగే పారమార్థికంగా అధ్యాస లేదు, వ్యవహార దృష్టిలోనే అత్యాస ఉంది. అత్యాస ఎప్పుడైతే లేదో, అత్యాస లేనప్పుడు అధిష్టానం అని చెప్పడం ఎందుకు? ఆ అమ్మగారికి పిల్లలే లేరయ్యా అంటే ఆయన తల్లి అని చెప్పడం ఎందుకు? తొలగించుకోవలసినవి లేనే లేవు. ఓకే, కనుక అధ్యాస ఏమైంది? అధ్యాస అనేటటువంటిది పరతంత్రం, ఈశ్వరుని మీద ఆధారపడింది. అది అమంగళ స్వరూపము, అశివం. అధిష్టానము ఈశ్వరుడు, మాయావోపహిత చైతన్యము, పరబ్రహ్మ మాయతో కూడిన స్థితి, అది అధిష్టానము, అది మంగళము, అది శివము. ఎప్పుడు? వ్యవహారంలో. వ్యవహారంలో అమంగళమనే అధ్యాస ఉంది కాబట్టి అధిష్టానం అనే మంగళం, శివం అనే దాన్ని చెప్పుకోవాలి. ఎప్పుడైతే పరమార్థంలోకి వెళ్ళామో అప్పుడు అమంగళములు ఏవీ లేవు, అశివము ఏదీ లేదు. అప్పుడు శివమని చెప్పవలసిన పని ఏమిటుంది? ఏదీ లేదు. కనుక శ్రీ గౌడపాదాచార్య యూజెస్ నౌ అధిష్టాన అనడానికి శ్లోకంలో అద్వైతం అంటున్నారు. అద్వైతం అంటే ఒక్కటే, ఏకమేవ అద్వితీయం, ఇది అద్వైతం. అద్వైతమే అధిష్టానం. అధిష్టానము అధ్యాస అని చెప్పుకుంటే ఆయన అద్వైతము అధిష్టాన అధ్యాస అంటున్నారు. అద్వైతం అనే పదాన్ని అద్వైతము ద్వైతము అన్నారు. అధ్యాసను ద్వైతమని, అధిష్టానాన్ని అద్వైతమని మార్చుకోవాలి. ఇక్కడి నుంచి వచ్చే దాంట్లో అధిష్టానము అధ్యాస. అధిష్టానము ఈజ్ ద ఈశ్వర, అద్వైత ది అధ్యాస ఈజ్ ద జగత్ ఇన్క్లూడింగ్ దిస్ బాడీ మైండ్. ఓకే, అద్వయ ఈజ్ ది అధిష్టాన, ద్వైత ఈజ్ ద ప్రపంచ. అధిష్టాన we are transferring that same understanding to advaita. Adhyasa we are now transferring it to the dvaita. Okay, now because the Karika uses these words, we have to be familiar with those words only. Now SGA, Sri Gaudapada Acharya uses Advaita is equal to Adhisthana. Adhishtanam is equal to Advaitam. Adhyasa is equal to Dvaitam. Adhyasa is a plurality. Adhishtanam is one. Simply speaking, Adhishtanam is one. Advaita is many. Adhishtanam is Advaitam, means one. Adhyata means Dvaitam, means many. Advaitam is the Adhishtanam for all plurality. The uniqueness or unity is the Adhishtanam for all the plurality. Advaitam is the Adhishtanam for all the Dvaitam or Adhyasa. ఈ రెండిట్లో ఒకటి మంగళము, ఒకటి అమంగళము. ప్రశ్నించాను అనుకోండి, ఏది మంగళము, ఏది అమంగళము? అద్వైతం అమంగళమా, ద్వైతం అమంగళమా? నాగరత్నం గారు, ఏది అమంగళం? ద్వైతమా అద్వైతమా? ద్వైతం అమంగళం. ఎందుకు ద్వైతం అమంగళం? అంటే నానాత్వం ఉంది కాబట్టి. నానాత్వము అధ్యాస, అధ్యాస, పరతంత్రం. అది పరతంత్రం. అధిష్టానం మీద ఆధారపడి ఉంది. ఒకటి నానాత్వం, రెండు దీని పేరు అధ్యాస. దీని మిథ్య అంటున్నాం, ఇది పరతంత్రం, ఇది ఆగమాపాయి వచ్చిపోతుంది. అంచేత ద్వైతం అనేది అధ్యాస అమంగళం. అమంగళం అంటే దుఃఖం, అశాంతం. మంగళం అంటే శాంతం, సుఖం, ఆనందం. అది ద్వైత ఇస్ ది అధిష్టాన, అండ్ ద్వైతం ఇస్ ది అధ్యాస, అద్వైత ఇస్ ద అధిష్టాన. బిట్వీన్ దెమ్ మంగళం ఇస్ ది అద్వైత, ద్వైతం ఇస్ ది అధ్యాస. అద్వైతం అద్వైతం ఏవ మంగళం శివం రాసి ఉంది. శివ, అద్వైత శివ అని రాసి ఉంది. అద్వైతం అనేదే మంగళము, ద్వైతము అమంగళము, అశివం. తస్మాత్ అద్వైత శివ, దట్ ఈస్ ద వర్డ్ ఇన్ ద కాదిక. తస్మాత్, దేర్ ఫోర్. ఎందుకు దేర్ ఫోర్? అద్వైత శివ. ఆ శివకి 7వ మంత్రంలో ఏం చెప్పారు? ఉపనిషత్ మంత్రంలో ఏం చెప్పారండి? 7వ మంత్రం చెప్పండి. 7వ మంత్రం ఇప్పుడు చదివారు. నా అంతఃప్రజ్ఞ, అదే నా అంతఃప్రజ్ఞం, నా బహిష్ప్రజ్ఞం, నో అభేద ప్రజ్ఞం, నా ప్రజ్ఞానఘనం, నా ప్రజ్ఞం, నా ప్రజ్ఞం, అదృష్టం, అవ్యవహారం, అగ్రాహ్యం, అలక్షణం, అచించం, అవ్యపదేశం, ఏకాత్మ ప్రత్యయసారం, అక్కడి నుంచి చూడండి. ప్రపంచోపశమం, శాంతం, శివం, శాంతం, శివం, చతుర్థం, ఆత్మ.
అదే ప్రపంచోపశమం మన్యతే అంటే స ఏమిటి? ఆత్మ సద్. ప్రపంచోపశమం ఉమ్. అంటే సకల అధ్యాసలు పోయినటువంటి ద్వైతం స్థితి. పోవడం. అది ఉమ్. శాంతం. అదే ఉమ్. శివం. సస్వాత్ అద్వైత శివ. అధ్యాసలు కొట్టిపారేస్తే మిగిలినటువంటి యూనిటీ, యూనిక్ వన్నెస్, ఈ అద్వైతం, అది శాంతం. అదే శివం. దాని పేరే అద్వైతం అంటున్నారు. శివం అద్వైతం. తస్మాత్ అద్వైత శివ. అద్వైతం శివం. అదేమిటి? చతుర్థం. అంటే జాగ్రత్త స్వప్న తురియం. సుషుప్తులకు అతీతమైనటువంటి ఆ, ఒక ఒక స్థితి. అదే ఉమ్. చతుర్థం. ఆత్మ. ఉమ్. దాని పేరేమిటి? ఆత్మ. ఆత్మ శివ అని అర్థం. తస్మాత్ అద్వైత శివ ఈజ్, ఆత్మ ఈజ్ శివ. ఎనీథింగ్ ఇచ్ యాడ్ టు ఐఎమ్ ఈజ్ అశివం. మంగళం విజ్ఞేయ. తెలుసుకొని తీరవలసినదే. ద్వితీయాద్వైభవం భవతి, భయం భవతి. మళ్ళీ బృహదరణ్యకం. అదృష్టే అనాత్మే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అతః సహ అభయ. సహ అంటే ఆ పరబ్రహ్మము అభయము. ఎందుకు? అదృష్టే కనపడదు, అనాత్మే అంటే శరీరాలు కాదు. ఈడ ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు. శరీరం, మనసు, ఇంద్రియ, బుద్ధి సంఘాతం కాదు. అనిరుక్తే నిర్వచించలేదు. అనిలయనే ఒక ప్లేసు, ఊరు, అడ్రస్, పరమాత్మ చిరునామా లేదు. అభయం ఏ విధమైనటువంటి ద్వైతం ఉంటే భయం, ద్వైతం లేదు కాబట్టి భయం లేదు. అభయం నందు ప్రతిష్టాం విందతే ఆనందతే అత అది సహా బ్రహ్మము అభయమని వర్ణించబడినది. అటువంటి అభయం అంటే ఏమిటి? శివం, శాంతం, ప్రపంచోపశం. రెండోది ఉంటే ఉపశమం అవ్వలేదు, శాంతం లేదు, భయం ఉంది. ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం చతుర్థమన్నా అత సహ అభయ అన్న ఒక్కటే. సరే, సంగ్రహిద్దాం. అద్వైతం, అభయం, శివం వన్ సైడ్. ద్వైతం, భయం, అశివం ది మిథ్యా పార్ట్. ది సత్ పార్ట్ ఏమిటి? అద్వైతం, అభయం, శివం ఈజ్ ది చైతన్యార్థ సదంశం. ద్వైతం, భయం, అశివం ఈజ్ ద ప్రొజెక్టెడ్ అంశం, కల్పన. ఇవన్నీ ఎక్కడా? వ్యవహార స్థాయిలోనే. ఎప్పుడైతే నేను వ్యవహార స్థాయి నుంచి మనము చతుర్థం అనేటటువంటి ఆ దీనికి ఎదిగాము, అప్పుడు ఏం మిగిలింది? ఆత్మావే మిగిలింది. అప్పుడు అధిష్టానము, అద్వైతం మరుండవు. చతుర్థం ఆత్మ. అద్వైతం వరకు వ్యవహార స్థాయి. ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం అనే వరకు వ్యవహార స్థాయిలో ఇది సుపీరియర్ అని తెలుసుకుంటే, నువ్వు చతుర్థం దగ్గరికి వెళితే, అంటే చతుర్థం అంటే ఈ మూడిటిలోనూ ఉన్నటువంటి చైతన్యము ఇన్నెంట్రుగా అనుసూచ్యంగా ఉన్నది పరమాత్మయే అని తెలుసుకుంటే, అప్పుడు నువ్వు అద్వయమని చెప్పక్కర్లేదు, అధిష్టానమని చెప్పక్కర్లేదు, అభయమని చెప్పక్కర్లేదు, శివమని చెప్పక్కర్లేదు. ఆత్మ అంటేనే చాలు. పారమార్థికంగా అద్వైతం, అభయం, శివం, అధిష్టానం, శాంతం, ప్రపంచోపశమం అని చెప్పే పనియే లేదు. ఆత్మ ఉన్నదేదో ఉంది. ఉన్నది అంటే ఉనికి, ఉంది అని తెలిసిందంటే అచ్చిత్, సచ్చిత్. ఉన్నదేదో అంటే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఉందని తెలిసిందన్నమాట. ఉంది అంటే తెలియాలి కదా. అంటే చిత్, సచ్చిత్. దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్ అటాచ్డ్. సో ఈవెన్ ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం అనేటటువంటివి కూడా డ్రాప్ అయిపోతాయి. ఎప్పుడు? పారమార్థికంగా. బట్ అది వచ్చే వరకు we have to understand and get that Advaya Brahma through sadhana in the వ్యవహార ఇట్ సెల్ఫ్. వ్యవహారంలోనే ఏ సాధన చేస్తారు. ఈ వ్యవహార స్థాయిలో ఈ సాధనలు చేసి అద్వయము, అభయము, శివము, ప్రపంచోపశమము, శాంతము అనేటటువంటి క్వాలిఫికేషన్స్ పెట్టినటువంటి ఆత్మ ఇటువంటి క్వాలిఫికేషన్స్ కూడా అక్కర్లేకుండా, కింద శ్లోకంలో చెప్పారు ఏ అట్రిబ్యూట్ ఆత్మకి లేదని. ఇవి కూడా డ్రాప్ చేయొచ్చు. ఎప్పుడు? వ్యవహార స్థాయి నుంచి పారమార్థిక దృష్టికి ఎదగగలిగితే అప్పుడు ద్వైతము, భయము, అశివము
ఆ ప్రపంచము అనేటటువంటివన్నీ డ్రాప్ అయిపోతాయి. కాబట్టి పారమార్థికంగా బ్రహ్మ లేక ఆత్మకు అద్వైతం అని చెప్పక్కర్లేదు, అభయం అని చెప్పక్కర్లేదు, శివం అని చెప్పక్కర్లేదు, అధిష్టానం అని చెప్పక్కర్లేదు, సవిజ్ఞేయ అని చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆత్మే అయిపోయాడు. వ్యవహార స్థాయిలోనే సంసారం దుఃఖం అశివం. పరమార్థ జ్ఞానంలో సంసారము లేదు, భయము లేదు. ద్వితీయాద్వై భయం భవతి. ద్వితీయం అంటే వ్యవహారము, రెండవది ఉన్న స్థితి. ఎప్పుడు రెండవది ఉన్నది? రెండు ఏమిటి? ఒకటి అధిష్టానము, రెండవది అధ్యాస. ఈ రెండు ఉంటే అందుకే ద్వైతం అంటున్నారు. అధిష్టానము అధ్యాస అని రెండు ఉండడం వలన ద్వితీయం అంటున్నారు. ద్వితీయం నాకంటే ఎదురుగుండా వాడు ఉంటే వాడిని చంపేస్తాడు నాకు భయం, అది కాదు అర్థం. డోంట్ టేక్ ఇట్ లైక్ దట్. ద్వితీయాద్వై భయం అంటే ఆ కమల్ గారికి ఎదురుగుండా ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ పిక్క పితికేస్తారేమో అని కమల్ గారికి భయం, అదే అర్థం. ద్వితీయై ద్వితీయాద్వై, ద్వితీయమే అంటే అధిష్టానము అధ్యాస అనే క్లాసిఫికేషన్లో చూడడమే సంసారము. భయం హియర్ ఇస్ సంసారం. పరమార్థ జ్ఞానంలో సంసారం లేదు అంటే భయం లేదు. ఇదే ఈ కారిక సారాంశము. రెండవది లేనిది అని చెప్పనక్కర్లేని ఆత్మయే యథార్థముగా ఏవీ లేనటువంటి, యథార్థముగా లేనటువంటి ప్రాణాది పదార్థములుగా కల్పించబడినది. యథార్థముగాని పదార్థములుగా కల్పించబడినది. ఏ క్వాలిఫికేషను అక్కర్లేదు. ఆత్మ అధిష్టానం అనే మాట కూడా డ్రాప్ అయిపోయింది. శివం అనే మాట కూడా డ్రాప్ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి కారిక చూద్దాం. ఇంతవరకు కారికను విశ్లేషించాం. ఇక మీదట భాష్యంలోకి పోతాం. భావై అసద్భి ఏవా అయం అద్వయేన చ కల్పిత. భావములు, ద్వైతము, పదార్థములు, అసత్, అసద్భి, ద్వైతములు, ఏవా అద్వయమేనా? అద్వయ అంటే అధిష్టానం. అసత్ ద్వైతము అంటే అద్భావము, అసత్తు ద్వైతము అంటే అధ్యాస. అద్వయం అంటే అధిష్టానం. అధిష్టానయేన కల్పిత అన్నమాట. అద్వయ అంటే అధిష్టానము, అసద్భి భావై అంటే ద్వైతము అని అర్థం. ద్వైతం అంటే అధ్యాస కల్పిత. భావా అపి అద్వయేన ఏవ. ఈ భావములన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ అద్వయనివే కదా. అంటే ఎప్పుడైతే భావాలనే వాటిని తొలగించేవో అద్వయం అనేటటువంటి భావం కూడా అక్కర్లేదు. తస్మాత్ దేర్ ఫోర్ అటువంటి అద్వైత అంటే ఏదీ లేనటువంటి స్థితి ఏది ఉందో అదే శివా. చూద్దాం. యథా రజ్వం అసద్భిః సర్పధారాదిభిః అద్వయేన చ రజ్జుద్రవ్యేణ సతా అయం సర్పః ఇయం ధారా దండః అయం ఇతి వా రజ్జుద్రవ్యం ఏవ కల్ప్యతే. ఏవం ప్రాణాదిభిః అనంతైః అసద్భిః ఏవ అవిద్యమానైః న పరమార్థతః నహి అప్రచలిత మనసి కశ్చిత్ భావముపలక్షయితుం శక్యతే కేనచిత్. నచ ఆత్మనః ప్రచలనం అస్తి. ప్రచలితస్య ఏవ ఉపలభ్యమానాః భావాః న పరమార్థతః సంతః కల్పయితుం శక్యాః. అతః అసద్భిః ఏవ ప్రాణాధిభావైః అద్వయేన చ పరమార్థసతా ఆత్మనా రజ్జువత్ సర్వవికల్పాస్పదభూతేన అయం స్వయమేవ ఆత్మా కల్పితః సదా ఏకస్వభావః అపి సన్. అద్వైతం ఒక్కటే. అద్వైతమన్నా ఒక్కటే అన్నా, శివమన్నా అభయమన్నా ఒక పక్క, ద్వైతము, నానాత్వము, అభయము, అశివము అనేవి వ్యవహార స్థాయిలోనే. పారమార్థికంగా అద్వైతం, అభయం, శివం, అధిష్టానం అని చెప్పే పని లేదు. అద్వైతం అనేది ఎప్పుడు ద్వైతం ఉంటే అద్వైతం, ద్వైతం ఉంటే భయం, అప్పుడు అభయం చెప్పక్కర్లేదు. ద్వైతం ఉంటే అమంగళం, అమంగళం లేకపోతే మళ్ళీ ఇది శివమని చెప్పక్కర్లేదు. అధ్యాస ఉంటే ఇది అధిష్టానం, అధ్యాసే లేదు కాబట్టి అధిష్టానం అని చెప్పే పని లేదు.
ఉన్నదేదో ఉంది అంటే అహమస్మి. ఒక్క రజ్జువే ఉన్నప్పుడు ఒకటే ఓ త్రాడు ఉందండి, అక్కడ పడింది. భ్రాంతి లేదు, పాడు లేదు, ఏమీ లేదు. రజ్జు సర్ప భ్రాంతి లేదు, బాగా సూర్యుడు కాస్తున్నాడు, ఆ తాడు పడింది. అప్పుడు ఒక త్రాడే ఉందండి అని చెప్తారా ఎవరన్నా? ఆ? ఒక్కటే ఓ త్రాడు అక్కడ ఉంది. ఏమిటిందంటే త్రాడు ఉంది. ఎన్ని ఉన్నాయని ఎవరిని అడిగితే ఒకటి ఉంది. ఇది అడగపోతే ఒక్క త్రాడే గలదు, అద్వయం, మాట్లాడుకోలేదు. దీనిలో ఏ భేదాలు లేవు, దీనిలో సప్పం లేదు, దీనిలో అది లేదు, దీనిలో ఇది లేదు, దీనిలో ఏనుగు లేదు, దీనిలో కొండ లేదు అంటూ చెప్తారా? దర్ ఇస్ నో భ్రాంతి. యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్. దిస్ ఈజ్, వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈస్ దట్, దిస్ ఈజ్, ఇది ఉన్నది అని చెప్తే సరిపడుతుంది. అలాగే ఉన్నదేదో ఉన్నది. రజ్జు పైన సర్పము, మాల, ధార, బీట అనే వికల్పాలు కల్పించినప్పుడు, అటువంటి తరుణంలో అది ఎప్పుడు కల్పిస్తాం? వ్యవహారంలో కాదు, ప్రాతిభాసికంలో. రజ్జువు అధిష్టానం. సేమ్ థింగ్ యూ కెన్ అప్లై టు ద స్వప్న ఆల్సో. పులి నేను చూశాను, ఇల్లు పరిగెట్టాను, పట్టుకుంది, కరిచేసింది అనేటటువంటి వికల్పాలు కల్పించేటటువంటి మనసు, ఆ వికల్పాలు పులి ఎట్సెట్రా అనే వికల్పాలు, ఆ వికల్పాలను ఉన్నటువంటి ఇంద్రియాలు ఒక్కటే అయింది అక్కడ. అలాగే ప్రాతిభాసలో ఈ రజ్జు అధిష్టానము ఎప్పుడు? ఇవన్నీ ప్రతిభాసలో ఉన్నప్పుడు. వ్యవహారంలోకి వచ్చాడు అంటే టార్చ్ వేసి చూశాడు, వెలుగు చూపి స్వరూపాన్ని నిశ్చయించాడు. చూద్దాం ఏంటి దీని వ్యవహారం అంటాం కదా మీరు. వాట్ ఈస్ దిస్ వ్యవహార, వాట్ ఈస్, లెట్ మీ సీ. బ్రింగ్ ఏ టార్చ్ అండ్ సీ. వెన్ ఫ్రమ్ ది వికల్ప స్టేట్ ఆఫ్ ది ప్రతిభాస యూ హ్యావ్ కమ్ టు ద వ్యవహార. వెలుగులోకి వస్తే అప్పుడు ఇంక వికల్పాలే లేవు. రజ్జు అధిష్టానము ఏకము అద్వయము అని చెప్పాల్సిన పని లేదు. ఇది రజ్జు అధిష్టానం అండి, ఒక్కటే ఉందండి, అద్వయం అండి, ఇది ఏ భ్రాంతులు లేవండి అని ఎవరైనా చెప్తారా? చెప్పక్కర్లేదు. ఆ భ్రాంతులలో ధారా ఇత్యాదులు ఏవైతే మనం భ్రాంతిలో చూస్తున్నాము, అప్పుడు ఏం చూస్తున్నాము? ఆ భ్రాంతి సర్పాన్ని చూసినప్పుడు సర్పం భ్రాంతి సరే, ఒక వస్తువుని చూస్తున్నారు కదా. ఆ వస్తువు ఏమిటి? రజ్జంశాన్నే చూస్తున్నాం. అంటే అధిష్టానాన్నే చూస్తున్నాం. చూసి వేరింకేదో అని భ్రమపడుతున్నాం. అంటే కనపడుతున్నది కంటికి రజ్జువే, కానీ కనపడే విధానం మట్టుకు సర్పం. అంటే రజ్జు అనే అంశము అధిష్టానంగా భ్రాంతి సమయంలో కూడా ఉంది. ఆ భ్రాంతి పోయిన తర్వాత ఎలాగూ రజ్జువే ఉంది. ఒకే అంతర్యామి. వీటికి అంతర్యామి ఎవరు? దీనికి సర్పానికి, నీటి చాలుకి, బేటకి, మాలకి అంతర్యామి, సబ్స్ట్రేటం, ఆధారం, అధిష్టానం ఎవరు? రజ్జు. వాటన్ని అధ్యాసలకు అధిష్టానం. సిమిలర్లీ ఇది ఎందుకే దృష్టాంతం అండి? ఇక్కడి నుంచి మళ్ళీ ఆత్మ దగ్గరికి పోవాలి కదా. వన్ ఇన్నోసెంట్ ఆత్మ. వై ఇన్నోసెంట్? ఇట్ డజంట్ డూ ఎనీథింగ్. ఏమీ చెయ్యదు, ఏది లేదు, ఏ పని చేయదు. అయితే అది జడమా? ఒక జడ పదార్థం, చైతన్యం. ఇట్ ఈస్ చైతన్య స్వరూపం. బట్ ఆల్ ది థింగ్స్ వి సే ఆర్ నాట్ దేర్. ఇన్నోసెంట్ ఆత్మ ఈజ్ ప్రొజెక్టెడ్. ఎప్పుడైతే ఇన్నోసెంట్ ఆత్మ మాయ వలన స్వమాయయ కల్పయతి ఆత్మానం ఆత్మని ఆత్మాదేవ, అధ్యాస అధిష్టానం అనేవి ఏర్పడ్డాయి. యథా, ఏ విధముగానైతే, ఇక్కడి నుంచి భాష్యం. యథా, సిమిలర్లీ, ఏ విధముగానైతే రజ్వాం అపాన్ ద రోప్, రజ్జువునందు, సప్తమి విభక్తి, అసద్భి, అసత్ అయిన, అసత్ అంటే ఇక్కడ మిథ్య అని అర్థం, పూర్తిగా లేనివని శస్త్ర విషాణంలా కాదు. మిథ్య అయిన సర్పధార, ఆ ధారా దీర్ఘం ఉండాలి, ధారాదిభి అంటే సర్పధార మొదలైనటువంటి, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్పధారాదిభి, ఇత్తంభావే తృతీయ అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మిథ్యా సర్పధార ఎట్సెట్రా. అసత్ ఇజ్ ఈక్వల్ టు మిథ్య. ఇక్కడ అసద్భి అంటే మిథ్య. అంటే ఎప్పుడైతే ఏ విధముగానైతే రజ్జువునందు అసత్తులైనటువంటి, మిథ్య అయినటువంటి సర్పధార ఇత్యాదులు కల్పించబడ్డాయో,
మొదటి అధ్యాస ఏమిటి? దెర్ ఆర్ టూ అధ్యాసాస్ హియర్, దెర్ ఆర్ టూ కన్ఫ్యూషన్స్ హియర్. వన్ ఏమిటి? యథా రజ్వాం, ఏ విధముగా రజ్జునందు అసద్భి సర్పధారాధిభి మిథ్యా సర్పధార ఎట్సెట్రా కల్పన, మొదటి అధ్యాస. అద్వయేన చ అధిష్టాన రూపేణ చ, అంటే అధిష్టాన రజ్జు అని చూడబడుతుంది. ఇది రెండోది. అంటే ఏమిటైంది? మనం సర్పభ్రాంతిలో ఉన్నప్పుడు భ్రాంతి సర్పము కనబడింది, ఉన్నట్టు అనిపించింది. అసలైనటువంటి రజ్జువు కూడా కనబడింది. అక్కడ రజ్జువు భ్రాంతిలో కనపడడం అది ఒక అత్యాసే. ఎందుకంటే రజ్జువు వ్యవహారంలో సత్యం, కానీ ప్రతిభాసికంలో రజ్జువు లేదు కదా, అది అధ్యాసే కదా. అంటే మొదటి అధ్యాస సర్పము, రెండవది దానికి ఆధారము అధిష్టానమైనటువంటి రూప్. ఈ అధిష్టానం అనే స్టేటస్ ఎప్పుడు వచ్చింది? ప్రతిభాస కాలంలోనే వచ్చింది. అంటే ఎప్పుడైతే భ్రాంతి ఉందో సర్పభ్రాంతి, ఎప్పుడైతే సర్పము అనే భ్రాంతి ఉన్నప్పుడు ఏదో కనబడుతున్నది, ఏదో ఉంది అనే రజ్జువు అది అధిష్టానంగా భాషించింది. ఎప్పుడు? ప్రతిభాసలో. వ్యవహారంలోకి వస్తే రూపం అనేది అధిష్టానం కాదు. ఎందుకంటే భ్రాంతి సర్పమే ఎగిరిపోయింది, సర్పమే లేదు, భ్రాంతే లేదు. ఇంకొక ఆయన అసలు మొదటి నుంచి భ్రాంతి కలగలేదు, ఒట్టి రజ్జువునే చూస్తున్నాడు. అంటే ఒకే అజ్ఞానము ప్రాతిభాసిక భ్రాంతులను, ద్వైతాన్ని అధిష్టానమని త్రాడునకు కల్పన. అంటే ప్రాతిభాసిక భ్రాంతులంటే సర్పము ఇత్యాదులు అనే ద్వైతాన్ని, దానికి ఒక అధిష్టానం అనే రజ్జు ఉన్నదని కల్పన కల్పన ఒకే అజ్ఞానం ద్వారా కలిగింది. అద్వయేన చ రజ్జు ద్రవ్యేణ సతా, అద్వయేన ఈ ఈ అధిష్టానమైనటువంటి త్రాడనే ద్రవ్యమునందే వ్యావహారికంగా రెండవది కాని అద్వయ ద్రవ్యమునందు, సత అంటే ఇక్కడ సత్ అంటే అబ్సల్యూట్ కాదు, వ్యావహారిక సత్తు. రజ్జు ద్రవ్యేణ సత, వ్యావహారికంగా ఒక్కటే ఉన్నటువంటి త్రాడునందు కల్పించబడ్డాయి. అంటే నిజమైన త్రాటి. నిజం అంటే అబ్సల్యూట్ రియాలిటీని కాదు, వ్యవహార రియాలిటీ. అయం సర్ప, అదిగో సర్పం. ఇయం ధార, ఇదే నీటి ధార. అదిగో దండ, దండం, దండ అయం ఇతివా అని మూడు ఆయన రాశారు. అయం సర్ప, ఇయం ధార, అయం దండ ఇతి అని, వా అంటే వదనుకోటి ప్లూరల్ అని, రజ్జు ద్రవ్యము ఏవయ కాదు, ఏవయ కల్ప్యతే, రజ్జు ద్రవ్యమునందే కల్పించబడ్డాయి. అద్వయేన చ సతా రజ్జుద్రవ్యేణ ఏవ, అద్వయేన ఒకటే అయినా, సతా వ్యవహారిక సత్తా కలిగిన, రజ్జుద్రవ్యేణ రజ్జు అనే పదార్థమునందే, రజ్జు అనే సబ్స్టెన్స్ నందే, ఇది సర్పము, ఇది ధార, ఇది దండము అనేటటువంటివి కల్పించబడ్డాయి. అసద్భి అంటే మిథ్య అయినవి, సర్పధార ఆదిభి, మిథ్యా వస్తువులను సర్పము, నీటిధార, దండము మొదలైనవి ఆదిభి కల్ప్యతే, కల్పితములు. ఎప్పుడు? ఈ కల్పన అంతా ప్రాతిభాసిక స్థాయిలో. ఎక్కడ? దృష్టాంతం. వ్యావహారిక స్థాయిలోకి వచ్చాడు, రజ్జు సర్పం పోయింది, అక్కడ ఇది టార్చ్ కొట్టాడు, వ్యవహారికంలో వెలుగులో చూశారు, చూస్తే భ్రాంతి పోయింది, అధ్యాస పోయింది, రజ్జువుగా అధిష్టానం పోయింది. రజ్జు అధిష్టానం, ఇదేం అధిష్టానం అండి, ఎగుడు లేదు, సర్పం లేదు, ఏమీ లేదు, ఇది అధిష్టానం కాదు, అద్వయం కాదు, ఈ పదాల ఉపయోగమే పోయింది. ఇది ప్రాతిభాస టు వ్యవహార ఇన్ కేస్ ఆఫ్ రజ్జు సర్ప భ్రాంతి. అదే విధముగా ఇది నవ్ ఎక్స్టెండింగ్ ఇట్ టు ద అదర్ వన్. అద్వయేన చ సత రజ్జుద్రవ్యేణ ఏవ, అద్వయేన చ సత, ద వర్డ్ అద్వయ రజ్జు ఈజ్ రిలవెంట్ బికాస్ ఆఫ్ ది సర్పాది అధ్యాసలు. ఇది ఎందువలన? స్థూల అజ్ఞానము అంటారు దాన్ని. దాన్ని స్థూలాజ్ఞానము, ఇండివిడ్యువల్ ఇగ్నరెన్స్ అబౌట్ ద రూప్. దిస్ ఇస్ కాల్డ్ ది స్థూల అజ్ఞానము. యు కెన్ ఆల్సో సే స్థూల అవిద్య అని కూడా చెప్పవచ్చు. అసద్భి సర్పధారాధిభి కల్ప్యతే, మిథ్యా వస్తువులైనటువంటి సర్ప, ధార, దండ మొదలైనవి అద్వయ రజ్జువు మీదే సత్తా కలిగినటువంటి, వ్యావహారిక సత్తా కలిగినటువంటి వన్ సింగిల్ రూప్ మీదే కల్పించబడ్డాయి. ఎప్పుడు?
ప్రాతిభాసిక స్థాయిలో. వ్యవహారిక స్థాయిలో భ్రాంతి పోయింది, అధ్యాస పోయింది, రజ్జుకు అధిష్టానము అద్వయం అనేటటువంటి ఉద్యోగాలే పీక్ పారేశాం. ఈ విధంగా అదే విధముగా నౌ కమ్ టు దార్ష్టాంతిక. దృష్టాంత ఇస్ ఓవర్, నౌ దట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ టు ద రియాలిటీ దట్ వీ హ్యావ్ టు ఎగ్జామ్. దట్ ఈస్ ద దార్ష్టాంతం. దృష్టాంతం దార్ష్టాంతికం. దార్ష్టాంతికం ఎలా రాయాలో చూసుకోండి. దా ఇర్ ఇష్ ట దార్ష్టాంతికం. ఏవం ప్రాణాధిపి అనంతై. ఏవం అదే విధముగా ప్రాణ ఆధిపి ప్రాణము మొదలుగా. ప్రాణమనగా ఈశ్వరుడు గారు. దోసార్లు చెప్పుకున్నాం ప్రాణం అంటే ఈశ్వరుడు. ప్రాణాధిపి మన ఈశ్వరుడు గారు మొదలుగా. అనంతై అనంతమైన. ఇత్థం భావే తృతీయ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈశ్వరుడు, జీవుడు, జగత్ అంటే సకల దృశ్య ప్రపంచము మిథ్యా. ఎప్పుడు ఇది వ్యవహారం. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పారమార్థికంగా. అసద్భి ఏవా మిథ్యా వస్తువులే కదా. ఏ విధముగా ప్రాతిభాసకంలో సర్పదారాధులు అసద్భిలో, అదేవిధంగా వ్యవహారికంలో ఈశ్వరుడు, జీవుడు, జగత్తు, సకల దృశ్య ప్రపంచము అనేటటువంటి ప్లూరాలిటీ అసద్భి ఏవా. అవేమిటండి? ప్రాణ ఆదిభి అనంతై. స్టార్టింగ్ ఫ్రమ్ ది ఈశ్వర ఆన్వర్డ్స్ ఆల్ ద ప్లూరాలిటీ. ఈ ఆ స్థాయిలో, వ్యావహారిక స్థాయిలో అనంతమైనటువంటివి మిథ్యా. అవిద్యమానై న పరమార్థత. అవిద్యమానై. అవిద్య అంటే అధ్యాస. అధ్యాసమానమైనటువంటివి ఏవి? పరమార్థత పరమార్థ దృష్టిలో నా లేవు. వాట్ డస్ ఇట్ మీన్? దిస్ ఈస్ కాల్డ్ ద మూలా విద్య. రజ్జు సర్ప భ్రాంతిలో ఒక ఐటము, ఒక పదార్థము ఉన్నది ఉన్నట్లుగా తెలియక దాని మీద అనేకమైనటువంటి ప్రాతిభాసిక భ్రాంతులను పొందడాన్ని స్థూల అజ్ఞానము లేక స్థూలా విద్య అన్నాము. ప్లూరల్గా కనిపిస్తున్న ఈ ప్రపంచము ఈశ్వరుడు గారి దగ్గర నుంచి చిన్న బ్లేడ్ ఆఫ్ గ్రాస్ వరకు ఉన్నటువంటి ఈ అసద్భి ఏవ మిథ్యా వస్తువులైన వాటిని, పరమార్థత లేని వాటిని అధ్యాసగా చూడడాన్ని మూలా విద్య అంటారు. అప్పుడు అధిష్టానము, అద్వయము అనే పదజాలము ఎప్పుడైతే పరమార్థ దృష్టిలో రాసాం కదా, అక్కడ అధ్యాసలు లేవు, మూలా విద్య తొలగిపోయింది. కాబట్టి ఈ పదజాలము, ఈ స్టేటస్, ఈయన ఈశ్వరుడు గారు, ఈయన అధిష్టానము, ఈయనేమో అద్వయము అనేటటువంటి మాటలు అక్కరలేదు. ఓకే. ఇంకా ఇత్థం భావే తృతీయ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈశ్వరుడు, జీవుడు, మూలా విద్య చేత. మూలా విద్య ఏమిటి? మూలా విద్యలో మూడు ఉన్నాయి. మూలా విద్యలో తృతీయ పాదం గారు ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నారు, జీవుడు ఉన్నాడు. జీవుడికి రెండు పాదాలు ఉన్నాయి, జాగ్రత్త, స్వప్నం. జీవల 1 and 2 పాదాస్ వాడివి. జగత్, అది ఎప్పుడు జగత్ అంటే జాగ్రత్తలో కనిపించేది ఒకటవ పాదం. ఇవన్నీ కూడా తృతీయ పాదము మిథ్యయే, 1, 2 పాదాలు మిథ్యయే. అంటే కార్యకారణ విలక్షణం బ్రహ్మ. కార్యం 1, 2 పాదాలు, కారణం తృతీయ పాదము ఈశ్వరుడు. అవస్థాత్రయ విలక్షణం, ప్రపంచత్రయ విలక్షణం, అవస్థాత్రయ సాక్షి సన్. అంటే కార్యకారణ విలక్షణ, ప్రపంచ ఉపశమ స్థితి. అటువంటి దాంట్లో అసద్భి. ఇవన్నీ 1, 2, 3 పాదాలు అసత్తులు. దెన్ వాట్ ఈజ్ సత్యం? 3 పాదాలు అసత్తులుంటే వాట్ ఈజ్ సత్యం? తురీయమేవ సత్యం. దానినే శివం, శాంతం, అద్వయం, చతుర్థం అంటూ ఉపనిషత్ చెప్పింది. అసద్భి ఏవా మూలంలో ఉంది, అసద్భిరేవా అని ఉంది. అసద్భిరేవై అవిద్యమానై మూలా విద్య చేత కల్పించబడినవే. ఇన్ రియాలిటీ దీస్ ఆర్ నాట్ ఎగ్జిస్టెంట్. అనగా వ్యావహారికంగానే ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే సకల దృశ్య ప్రపంచమున్నది. ఈశ్వరుడు అంటే తృతీయ పాదము, జీవుడు అంటే 1 and 2, జగత్ అంటే 1 పాదం. ఈ 3 పాదాలు సకల దృశ్య ప్రపంచము. ఈశ్వర, జీవ, జగత్ అనే ట్రైఫోల్డ్ అపియరెన్స్
ఎప్పుడు వ్యవహారికంలోనే కల్పితమై ఉన్నది. తురియ ఆత్మ వ్యావహారికంగా చూస్తే తురియాత్మని అనాలి, అద్వైతం అనాలి, అధిష్టానం అనాలి. తురియాత్మతో తురియ స్థితిలో మనకు అలా కనపడదు. వ్యవహారంలో చూస్తే ఇదిగో ఈశ్వరుడు అధిష్టానము, అది అద్వయము, ఇవన్నీ కూడా మల్టిపుల్ కల్పితాలు. అధిష్టానం నా పరమార్థత, నాట్ ఇన్ ది అబ్సల్యూట్ సెన్స్. పరమార్థ స్థాయిలో అధిష్టానము, అద్వయము అనే పదజాలము, పోస్టు, స్టేటస్ కూడా నిరుపయోగమే. ప్రపంచము మిథ్యా మిథ్యా అని పలుమార్లు నొక్కి చెప్తోంది కదా, దీనికి హేతువేమి అని ఆయనే ప్రశ్నించుకున్నారు. ప్రశ్నించుకుని శంకరాచార్యులు వారు ఒక అద్భుతమైన బోధన చేస్తున్నారు. ఇంతవరకు చెప్పింది ఏమిటండి? పారమార్థిక సత్యము, వ్యవహారికము, ప్రాతిభాసికం. రజ్జు సర్ప భ్రాంతిలో ఇట్ ఈస్ బిట్వీన్ ప్రాతిభాసిక అండ్ వ్యవహార. ప్రాతిభాసికలో అధ్యాస, అధిష్టానము. అధ్యాస అనే సర్పము, అధిష్టానం అనే త్రాడు ఉన్నాయి. వ్యవహారంలోకి వస్తే సర్పభ్రాంతి పోయింది, అధిష్టానం మాత్రమే మిగిలింది. కానీ ఇక్కడ దాన్ని అధిష్టానం అనక్కర్లేదు. అంటే ఒట్టి రజ్జువే ఉంది, ఉన్నది ఒకటే కాబట్టి ఒకటి అని మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు, ఉన్నదేదో ఉంది. అదే దృష్టాంతాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇప్పుడు వ్యవహారము పారమార్థికం. వ్యవహారంలో ఏమిటున్నాయి? అధ్యాస ఉంది. ఆ అధ్యాస ఎటువంటిది? ఈశ్వరుడు, జీవుడు, జగత్తు. ఈశ్వరుడు, జీవుడు, జగత్తు, సకల దృశ్య ప్రపంచాలు అనేటటువంటి వ్యవహారంలో ఒక పార్ట్ అధిష్టానము, మిగతా దాని నుంచి ప్రొజెక్ట్ అయినవి. ఎవరు ప్రొజెక్టరు? అధిష్టానం, ఈశ్వరుడు. ఏది ప్రొజెక్టెడ్? జీవుడు, జగత్తు. ఎవరు కారణము? ఈశ్వరుడు. ఆ కారణం నుంచి ఏది ప్రొజెక్ట్ అయింది? కార్యాలు. జీవుడు, జగత్తు, 1 and 2 పాదాలు. థర్డ్ పాదం ప్రొజెక్టర్, 1 and 2 పాదాలు ప్రొజెక్టెడ్. ఎప్పుడు? వ్యవహారం, కల్పితం. ఎప్పుడైతే వ్యవహారం నుంచి పరమార్థానికి పోయారో, అంటే ఈ భేదాలను అసలు కూడా కొంచెం కూడా వీటికి ఉనికి లేదని తెలుసుకున్నారు, సత్యత్వం లేదని, వ్యావహారిక బుద్ధి తప్పని పారమార్థిక ఆలోచనలోకి వస్తే అప్పుడు జీవుడు పోయాడు, జగత్తు పోయింది. జీవుడు, జగత్తు పోతే ఈశ్వరుడుగా కారణం అని ఎవరికి కారణం? There is no Karya itself. Karya is dissolved. Then Ishvara loses the status of Karana or Adhisthana also. Then Ishvara himself is not required because we have transcended the Maya. There is no more Ishvara. Ishvara itself disappears. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఈశ్వరుడు పరబ్రహ్మలో లయమయ్యాడు. ఎప్పుడు లయమవుతాడు? ఎప్పుడైతే పరమార్థ దృష్టిలో ఉంటో ప్రపంచము ప్రళయము, జీవుడు లేడు, జగత్తు లేదు. ఈశ్వరుడు అంటే సృష్టికర్తలైన త్రిమూర్తులు కూడా పరబ్రహ్మంలో లీనమవుతారు. అంటే ఏంటి? ఫిజికల్గా వాళ్ళు దూరిపోతారని కాదు. పరమార్థ భావంలో కార్యము లేదు, కారణము లేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేటటువంటి 3 అవస్థలు లేవు, ప్రపంచాలు 3 లేవు. ఇటువంటి స్థితిలో ఈశ్వరుడు గారు అద్వయమని లేకపోతే అధిష్టానమని చెప్పవలసిన పని పారమార్థితంలో లేదు. అంటే అధిష్టానము, అద్వయం అనే పదజాలము కూడా రిడండెంట్, వేస్ట్, ఉపయోగము లేనివే. అప్పుడు ఏమున్నది? ఏది ఉందో అదే ఉంది, సత్ చిత్. ఇంకా కాదంటే ఆత్మ అనుకో. అంతవరకు అయిపోయింది. ద సెకండ్ పార్ట్ ఇస్ మోస్ట్ ఫ్యాసినేటింగ్. యు సీ హౌ ఫ్యాసినేటింగ్ ఇట్ ఈస్. అద్భుతమైన బోధన. ఎందుకు ద్వైత ప్రపంచ అధ్యాస, కల్పన, మిథ్య జరుగుతుంది? ద్వైత ప్రపంచం ఎందుకు వచ్చింది? అధ్యాస అసలు ఎందుకు కలిగింది నాకు? మాయ వలన. ఎందుకు మిథ్య అన్నాను? దృశ్యత్వాత్, అనిత్యత్వాత్, ఆగమాపాయిత్వాత్. కనపడుట వలన, మార్పు చెందుట వలన, అనిత్యత్వాత్ ఎప్పుడు ఒకేలా ఉండకపోవడం వలన, వచ్చిపోతూ ఉండడం వలన ఈ అపాయిత్వాన్ని పట్టుకున్నారు. ప్రపంచం ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది ప్రపంచం మీకు? డీప్ స్లీప్లో తెలుస్తుందా? తెలుస్తుందా అండి కమల గారు? డీప్ స్లీప్లో ఏం తెలియదండి, ఏమీ తెలియదండి. తెలియదు. పోనీ స్వప్నంలో ఈ ప్రపంచం తెలుస్తుందా? స్వప్న ప్రపంచం తెలుస్తుంది, ఈ ప్రపంచం తెలుస్తుందా? ఏం తెలియదు. తెలియదు. అంటే ఏంటి? మనసు మెళకువగా ఉండి పని చేస్తున్నప్పుడే ప్రపంచం ఉంటుంది. మనసు మెళకువగా ఉండి పని చేస్తున్నప్పుడు అంటే ఎప్పుడు? మొదటి పాదం. మొదటి పాదం. జాగ్రత్తలో ఉన్నప్పుడే నాకు ప్రపంచం ఉంది.
when I go into Swapna, this Prapancha is not there. Some other Mithya Prapancha is there. That's also Mithya. We are not interested in that because we are not going to live in that. సో స్వప్న ఇస్ ఆల్సో మిథ్య వినం. బట్ సుషుప్తిలో లేదు. ఎప్పుడైతే మనసు మెలకువగా లేదో అప్పుడు నాకు ఈ ప్రపంచం లేదు. ఆర్ యూ ష్యూర్ నగరత్నం? ఆర్ యూ ష్యూర్ దట్ దెర్ ఇస్ నో ప్రపంచ ఇన్ యువర్ డీప్ స్లీప్? ఎస్ ఎస్, యు ఆర్ ష్యూర్. అండ్ ఎవ్రీ వన్ హియర్ ఆర్ ష్యూర్ దట్ మనస్సు మెళకువగా ఉండి పని చేస్తేనే ప్రపంచం ఉండి. ఎలా డిరైవ్ చేస్తున్నారు? పని చేస్తేనే ప్రపంచం ఉంది. నహి అప్రచలిత మనసి. చలనము చలితే, ప్రచలితే బాగా కదిలే, అప్రచలితే కదలని, ఏ కదలిక లేని మనస్సునందు అంటే అప్రచలిత మనసే, కదలిక లేని మనస్సునందు, ఏ కదలిక లేని మనస్సునందు కశ్చిత్ భావ. భావం అంటే పదార్థం. ఏ పదార్థమునైనా హి ఏలననగా నా శక్యతే అని చూపిస్తారు. నా అనేది తీసుకురావాలి. ఇప్పుడు ప్రపంచం ఎప్పుడు తెలుస్తుంది? మెళకువగా ఉండి మనసు పనిచేస్తూ ఉంటేనే తెలుస్తుంది. నహి అప్రచలిత మనసే. ఏలననా, హి అంటే ఏలననా, అప్రచలిత అప్రచలితే ఏ కదలిక లేని మనసి మనసునందు సప్తమి విభక్తి కశ్చిత్ భావ ఏ పదార్థమునైనను భావ ఉపలక్షయితుం కనుగొనుటకు. లక్షించడం అంటే తెలుసుకోవడం. ఉపలక్ష దగ్గరగా తెలుసుకోవడం, ఉన్నది అని నమ్మడానికి, తెలుసుకోవడానికి, కనుగొనుటకు కేనచిత్ ఎవనికి నా శక్యతే. బ్రింగ్ దట్ నా హియర్ బిఫోర్ ద శక్యతే. కేనచిత్. చూడండి ఎంత మంచి మాట చెప్పారు. హీ ఏలననగా అప్రచలిత మనసి ఏ కదలిక లేని మనస్సునందు కశ్చిత్ భావ ఏ పదార్థాన్నైనా ఉపలక్షయితుం తెలుసుకొనుటకు కేనచిత్ ఎవనికైనను నా శక్యతే సాధ్యపడదు. దట్ మీన్స్ ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచం ఉంది అంటే మనసు కదిలింది, మనసు ఉన్నది, మనసు పనిచేస్తుంది. ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద వేకర్ ఎలోన్, జాగ్రత్త పాదంలోనే వీ కెన్ టాక్ అబౌట్ ద వరల్డ్. వీ కెనాట్ టాక్ అబౌట్ ద వరల్డ్ ఇన్ డీప్ స్లీప్ అండ్ స్వప్న. స్వప్న ద వరల్డ్ ఇస్ డిఫరెంట్. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ దట్ నౌ. In deep sleep, when the mind is not moving అంటే అప్రచలితే మనసి, నో వరల్డ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్. అదేంటండి నేను పడుకున్నాను కానీ నా ఇంట్లోనేమో పాము వచ్చిందని చెప్పారు, కరెంటు పోయిందని చెప్పారు, వాన వచ్చిందని చెప్పారు. మరి వాళ్ళు తెలివిగా ఉన్నారు. కమల గారు మీరు నిద్రపోయారు, అవును తెలుసు. మీకు ప్రపంచం లేదు. మళ్ళీ మీరు లేచాక రాత్రి మీ ఇంట్లో పాము వచ్చిందో అమ్మా నువ్వు చూడలేదా? నేను పడుకున్నానంటే ఆయన నాకు తెలిసింది, నేను చూసాను. మరి చూసారంటే వాళ్ళు పడుకుంటే వాళ్ళు చూడగలరా? అవును, అప్పుడు కరెంట్ పోయినా మనకు తెలియదు. అంత సుశక్తి డీప్ స్లీప్ లో. అంటే వాళ్ళ మనసు కదులుతోంది. సమ్ మనస్సు ఈజ్ అబ్జర్వింగ్. ఏదో మీ మనస్సైనా ఇతరుల మనస్సైనా కదిలితేనే ఏదైనా వస్తువు తెలుస్తుంది. అవును. అంటే అప్రచలిత మనసే, నీ మనస్సు కానీ ఇతరుల మనస్సు కానీ కదలిక లేనిదే. కదిలే మనస్సు అంటే ఏమిటి? ప్రచలిత మనసి అంటే ఏమిటో చూద్దాం. కదిలే మనస్సు అంటే ఏమిటి? ప్రచలితే మనసి, కదులుచున్నటువంటి మనస్సు అంటే మనోవృత్తులు. మనోవృత్తులు అంటే అక్కడ ఏమన్నా ఏదో వృత్తి అంటే అది డాక్టర్ వృత్తి, యాక్టర్ వృత్తి, అది వృత్తి కాదు. మనోవృత్తులు అంటే థాట్స్. మనోవృత్తులు అంటే మనోభావములు, మనో సంకల్పములు, మనో థాట్స్. దెన్ వాట్ ఈస్ దిస్? ఎ గ్రేట్ వెస్టర్న్ ఫిలాసఫర్ has said world is thoughts. What did he say? World is thoughts. I'll give you the reference of that. World is thoughts. Prachalita manasi. Aprachalita manasi. Kenachit kaschit bhavaha na sakyate upalakshayitum. అని చెప్పారు. There is no world other than movement of the mind or thoughts in the mind. Underline, very, very important. Now, did you get it? Hey, people here, Kamala garu, అర్థమైందా? అప్రచలిత మనసి అంటే కదలికలేని మనసునందు కేనచిత్ ఎవనికైనా
కశ్చిత్ భావ, ఏ చిన్న పదార్థమునైనా ఉపలక్షయితుం, కనుగొనుటకు, తెలుసుకునుటకు, నా శక్యతే, నాట్ పాసిబుల్. మోహన్ రావు, డిడ్ యూ గెట్ ఇట్? దేర్ ఈజ్ నో వరల్డ్ అదర్ దాన్ ద మూమెంట్ ఆఫ్ ద మైండ్. ద వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద థాట్స్. Okay, you Yes, cannot Guru. prove the existence of the world unless your mind moves. When does the mind move? In the Jagrat. Then, how can I get rid of the world? ఈ ప్లూరాలిటీ ఆఫ్ ద వరల్డ్ నాకు వద్దు, ఈ కన్ఫ్యూజన్స్ వద్దు అనుకుంటున్నాను, ఏం చేయాలి? ఆ మనస్సును కోయటం చేయడమే. ఆ మనస్సును నిర్దేశిస్తున్న మనసు ఎలా ఉందో అలా ఉంచగలిగితే జాగ్రత్తలో ఉండే కన్ఫ్యూషన్స్ రావు. ఇట్ ఈస్ మైండ్ డిపెండెంట్ వరల్డ్ ఓన్లీ. there is no independent world. But a sweeping statement, there is no independent world other than the mind dependent world. Aprachalita manasi kaschid bhavaha upalakshayitum kenachit na shakyate. అని తెలుసుకోవాలి. It is a mind dependent world and there is no independent world other than your thoughts. నచ అయితే ఓకే, మరి ఆత్మలో కూడా చలనం ఉంటే ఆత్మలో కూడా ఈ వరల్డ్ ఉంటుంది కదా. నచ ఆత్మన ప్రచలనం అస్తి, ఆత్మయందు ఏ చలనము లేదు. ఆత్మన ఆత్మయందు ప్రచలనం నా అస్తి. నాట్ ఓన్లీ ద వరల్డ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద మైండ్ మూమెంట్, చ అండ్ ఆత్మ ఇస్ నో మూమెంట్. ఆత్మ మీన్స్ దెర్ ఇస్ నో మూమెంట్ అట్ ఆల్. ఆత్మయందు ఏ చలనము లేదు అంటే ఇంకోటి ఆత్మ మనసు కాదు. మన ఆత్మ అనేది చైతన్యము, మనసు అనేది జడము. ఆత్మ ఇస్ నాట్ మైండ్, సో ఆత్మ కెనాట్ హ్యావ్ ది వరల్డ్. అక్కడ అందుకే ప్రపంచోపశము అంటే ఆత్మయందు ఏ చలనము లేదు. ఆత్మన ప్రచలనం నాస్తి. ఎక్కడ చెప్పారు ఇది? ఐతరేయంలో చెప్పారు. ఇదే ఉపనిషత్తు చెప్పింది. నచాత్మన ప్రచలనం అస్తి, ఆత్మయందు ఏ చలనము లేదు. అది మనసు కూడా కాదు. నాణ్యత్కించిన మిషత్ నేర్చుకున్నాం. ఆత్మయందు ఏ చిన్న కదలిక కూడా లేదు. కనుక ఆత్మయందు ప్రపంచము, ఈ ద్వైతము, ఈ ప్లూరాలిటీ అనే బాధ లేదు. ప్రచలితస్య ఇంకా చెప్తున్నారు, ప్రచలితస్య ఏవా, కదలిక ఉంటేనే ఉపలభ్యమానా తెలియబడతాయి. ఏమిటి? భావా అంటే పదార్థములు, భిన్నత్వము, ప్లూరాలిటీ, కదలిక ఉంటేనే తెలియబడతాయి. కదలిక దేనికి ఉండాలి? ఇప్పుడు రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఏంటంటే ప్రచలిత మనసి అని మనస్సుని చెప్పారు. రెండోది ఆత్మన ప్రచలనం నాస్తి అని ఆత్మ చెప్పారు. కదలిక ఉంటేనే అన్నారు. కదలిక ఆత్మకు ఉంటుందా, మనసుకు ఉంటుందా? దేనికి ఉంటుందండి? మనసుకే ఉంటుంది. అక్కడ ఆయన చెప్పలేదు. అంటే కదలిక ఉంటేనే అన్నారు. అంటే మనసి ప్రచలిత ఏవా అని మళ్ళీ రాయకుండా ప్రచలిత ఏవా అన్నారు. ప్రచలితము అనేటువంటి విశేషణము. ఈ విశేషణం ఏ నామవాచకము? నామవాచకం మనసి అని రాయాలి. రాయలేదు. ఎందుకు రాయలేదు? ఆత్మ కదలుతుంది. ఇప్పుడే చెప్పాను, కదులుతుంది. అక్కడ ఒకటే ఉంది, రెండు వస్తువులు ఉన్నాయి, ఒకటి కదులుతూ ఒకటి కదులుతుంది. అంటే కదలిక ఉంటేనే అంటే కదులుతున్న దాని నుంచి మాట్లాడుతున్నా, కదలిక లేని దాని నుంచి మాట్లాడుతున్నానా? మళ్ళీ ఎందుకు ఆత్మ అని చెప్పమంటావు? అక్కర్లేదు అని దెబ్బలాడారు. అంటే మనం అనుకోవాలన్నమాట. నా పరమార్థత సంత కల్పయితుం శక్యా, ప్రచలిత ఏవా, కదలిక ఉంటేనే భావాహ ఉపలభ్యమానా, భిన్నత్వం తెలుస్తుంది. నా పరమార్థత సంత కల్పయితుం శక్యా, కదలికలు లేని అమనీభావమైన పదార్థమునందు, అమనీభావమైన పదార్థం కదలికలు లేదంటే పరమార్థం, దాని యందు కల్పయితం కల్పనలు చేయుటకు, మిథ్యా ప్రొజెక్షన్ చేయుటకు నా శక్యా వీలు పడదు. నో వరల్డ్ ఇన్ రియాలిటీ, దెర్ ఇస్ నో వరల్డ్ ఇన్ అబ్సల్యూట్ రియాలిటీ. అంటే పరమార్థత అంటే అబ్సల్యూట్ రియాలిటీలో కదలిక లేదు. కదలిక ఉంటే కానీ విషయాలు తెలియవు. కదలిక లేని స్థితిలో వరల్డే లేదు. వరల్డే లేనప్పుడు ప్లూరాలిటీయే లేదంటే అధ్యాస లేదు. అధ్యాస లేదంటే అధిష్టానం గారు లేకపోతే అద్వయం గారు ఎందుకురా మళ్ళీని అవి అక్కర్లేదు. ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ మైండ్ డిపెండెంట్ వరల్డ్. దేర్ ఈజ్ నో మైండ్ ఇండిపెండెంట్ వరల్డ్. స్వప్న ప్రపంచము వ్యష్టి మైండ్, జాగ్రత్త ప్రపంచము సమష్టి వ్యష్టి మైండ్ల ప్రొజెక్షన్. సమష్టిలో ఆయన ఏదో కొన్ని కూర్చాడు.
ఈ గులాబీ, మరోటి, ఉద్యానం, కొండ, బండ, ఇతర వ్యక్తులు. వ్యష్టి ఏం చేస్తున్నాడు? తన మైండ్ని యూజ్ చేసి ఈయన మంచివాడు, ఆడు మంచిది కాదు, ఈ పర్వతం పొట్టిది, ఆ పర్వతం బాగుంది, ఈ గులాబీ నచ్చలేదు, ఆ మామిడి పండు బాగుంది అంటూ వ్యష్టి మైండ్ దాన్ని అప్లై చేస్తున్నాడు. సమష్టి మైండ్లో ఏ వ్యత్యాసాలు చూపకపోయినా ఆయన మనం వ్యష్టి మైండ్ని వాడి దాన్ని కరప్ట్ చేసి వీటిలో భిన్నత్వాన్ని, రాగద్వేషాలను కల్పిస్తున్నాం. అంటే జాగ్రత్త ప్రపంచ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఈశ్వరాస్ మైండ్, ద సమష్టి మైండ్, అండ్ ఆల్సో ద వ్యష్టి colored lenses or ragadveshas. ప్రచలితస్య ఏవ ఉపలభ్యమానాః భావాః. కదులుతున్నా అన్నారు. ఈ విశేషణం దేనికి వేశారయ్యా? నాకు అర్థం కాలేదు. ముందు వాక్యాలలో రెండు చెప్పారు. ఓ చోట మనసు అన్నారు, ఓ చోట ఆత్మ అన్నారు. చెలించుచున్నా అన్న విశేషణం దేనికి అప్లై చేయమన్నారు గురువుగారు? ఓరి ఫూలిష్ ఫెలో, చలనం లేనిది ఆత్మ, చెలుస్తున్నది మనసు అని చెప్పాను కదరా. అప్పుడు కదులుతున్నది అంటే మనసు సంబంధించిందే కదరా, మళ్ళీ ఆత్మ నేను ఎందుకు చెప్పాలిరా అని ఆయన దెబ్బలాడుతుంటే ఈయనొచ్చారు. మాండూక్య రాజస్య వివృత్తి అనేటటువంటి ఒక గ్రంథం రాసిన మహానుభావుడు సచ్చిదానంద సరస్వతి గారు. ఆయన సచ్చిదానంద సరస్వతి గారు మాండూక్య రాజస్య వివృత్తి అంటూ మాండూక్యానికి ఆనందగిరి గారి లాగే ఒక ముగ్గురు రాశారు. ఆనందగిరి గారు ఒకరు, సచ్చిదానంద సరస్వతి ఒకరు. ఆయన విశ్లేషణలో ఆత్మకు చరణం లేదని చెప్పారు కదండి, మనస్సుకి చలనం ఉందని చెప్పారు కదండి. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ లేక ఈ నౌను ఆత్మ అని చెప్పకూడదు, మనస్సు అనే చెప్పాలి. శంకర్ నౌన్ ఎందుకు ఇవ్వలేదంటే ఇంప్లైడ్ కాబట్టి, చేత మనస్సునే నౌన్గా వాడుకోండి అంటూ మాండూక్య రాజస్య వివృత్తిలో చెప్పారు. అయితే ఏమిటైంది ఇప్పుడు? ప్రచలితస్య ఏవ ఉపలభ్యమానాః భావాః. అంటే భావాః అంటే పదార్థాలు, ఉపలభ్యమానాః అంటే తెలియచున్నవి. నా పరమార్థతః సంతః, పరమార్థ స్థాయిలో లేవు. నా కల్పయితుం శక్యాః, అపరమార్థ స్థాయిలో కల్పనను చేయజాలం. ఎప్పుడైతే కల్పన, ఎందుకు? పరమార్థ స్థాయిలో మనస్సు లేదు, మన పరమార్థ స్థాయిలో కదలికలు లేవు. ఆత్మలో అసలు కదలికలు ఉండవు. కదలికలు లేకపోవడం వల్ల కల్పనలు లేవు. కల్పన లేకపోవడం వల్ల అధ్యాస లేదు. అధ్యాస లేకపోవడం వల్ల సుఖ దుఃఖాలు అనేటటువంటి ద్వంద్వాలు లేవు. అంచేత దట్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్, దెర్ ఇస్ నో నెసెసిటీ ఫర్ ఇది అధిష్టానము, ఇది అద్వయము అని చెప్పక్కర్లేదు. దేర్ ఆర్ ఓన్లీ దే హ్యావ్ ఓన్లీ కండిషనల్ ఎగ్జిస్టెన్స్, నాట్ ఇండిపెండెంట్లీ, అబ్సల్యూట్లీ నాట్ ఎగ్జిస్టింగ్. దే ఆర్ మైండ్ డిపెండెంట్, కండిషనలీ ఎగ్జిస్ట్. మైండ్ కదలాలి అనే కండిషన్ మీద ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి పరతంత్రములు, వచ్చిపోయేవి కనుక మిథ్య. భావైరసద్భి కారికలో అసత్ అంటే మిథ్య. జాగ్రత్త పదార్థములకు ఇంతవరకు చేసిన వివరణ భావైరసద్భి అని ఒక్క మాట మీద ఇప్పటివరకు మొత్తం శ్లోకంలో భావైరసద్భి అంటే అసద్భి భావై అనే దానిని వివరించాం. ఆత్మయే వ్యావహారికంగా మిథ్యా పదార్థాలుగా ప్రొజెక్ట్ అయింది. పారమార్థంగా ఎన్పి, నో ప్రొజెక్షన్, బికాస్ దెర్ ఇస్ నో మూమెంట్. అద్వయేన చ, వన్ అద్వయ కాదు, వన్ అద్వయ ఆత్మ ఈజ్ ఎంపెరికలీ, వ్యావహారికంగా ప్రొజెక్టెడ్ యాజ్ మిథ్యా జాగ్రత్త పదార్థాలు. ఎందువలన? స్వమాయయా. అదే మాయ అధిష్టానం అనే పేరు కూడా కల్పించింది. ఆ మిథ్య లేకపోతే, ఆ మాయకు పని లేకపోతే అధిష్టానము అద్వయము అనే పేరే చెప్పక్కర్లేదు. అసద్భి ఏవ ప్రాణాధిభావై అద్వయేన, ప్రాణాదిభావములు అద్వయ స్థితిలో అసద్భి ఏవ మిథ్యయే. ఈశ్వరుడు ప్రాణాదిభావములు అంటే ఈశ్వరుడు మొదలైన అన్ని జాగ్రత్త పదార్థాలు అద్వయాత్మయందే కల్పిత, ప్రొజెక్టెడ్ అపియరెన్స్. ది లాస్ట్ స్లైడ్. అధిష్టానము అద్వయము అని చెప్పక్కర్లేదు. ఈశ్వరుడు మొదలన్నీ కూడా అద్వయాత్మయందే కల్పితాలు. ఈశ్వరుడు గారు కూడా పాపం ప్రొజెక్టెడే, ఆయన కూడా కల్పితమే. దృష్టాంతం: రజ్జువత్ సర్వవికల్ప ఆస్పదభూతేన, సర్వవికల్ప సకల వికల్పములకు ఆధారభూతేన, ఆధారభూతమైన రజువత్ త్రాడువలే అద్వయేన చ పరమార్థ సతాత్మన, అద్వయము పరమార్థ సత్వము
అగు ఆత్మన అంటే తన యందు ఆత్మయందు ఒకే పారమార్థిక ఆత్మ వ్యావహారికంగా అధ్యాసలుగాను దానికి అధిష్టానంగాను కూడా కల్పించబడింది. అధ్యస్థం అధిష్టానం ఈ రెండు వ్యవహార కాలంలోనే, పరమార్థ కాలంలో పరమార్థ స్థాయిలో ఉన్నది ఆత్మ మాత్రమే. ద్వైతం అధ్యస్థం అద్వైతం అధిష్టానం ఈజ్ అనధ్యస్థం, అధ్యస్థం కానిది అధ్యాస కానిది. ద్వైతం ఈజ్ ఈక్వల్ టు అధ్యాస, అద్వైతం ఈజ్ ఈక్వల్ టు అనధ్యాస. అసద్భిః ఏవ ప్రాణాది భావై, ప్రాణాది ఈశ్వరుడు మొదలైన భావై మిథ్యా పదార్థాలన్నీ అసద్భిః ఏవ. మూడో గారికి అదే చెప్పింది. నిరోధ నచోత్పత్తి నచ సాధక అని ఒకే బ్రహ్మము వ్యవహారంలో అద్వయాత్మగాను ద్వైత ప్రపంచంగాను కల్పితమవుతుంది. అద్వయేన పరమార్థ సత ఆత్మన సర్వ వికల్పాస్పద భూతేన చ. అద్వయ ఆత్మ ద్వైత ప్రపంచంలో అయం స్వయం ఆత్మ ఏవ కల్పిత. ఈ ఆత్మ స్వయముగానే అక్కడ తనంతట తానుగానే కల్పిస్తోంది. ఇవాళ ఎప్పుడు కల్పిస్తోంది? సదా ఏక స్వభావ అపి. దానిలో ఏ కల్పనలు లేకపోయినా మాయాకార్యంగా కల్పనలు ఏర్పడుతున్నాయి. సదా ఏక స్వభావ అపి. కల్పిత సమయంలో కూడా ఆత్మ ఒక్కటే. కల్పిత సమయం అంటే ఈ జాగ్రత్తలు చూస్తున్నటువంటి వ్యవహారంలో కూడా ఆత్మ ఎప్పుడూ ఒక్కటే, ఏకభాయక స్వభావ, మార్పులు లేనిదైనప్పటికీ ఆత్మా కల్పిత. ఆత్మ కల్పిస్తోంది. వివర్తమని బోధన. అందులో ఏ మార్పు లేకుండా, ఏ చరణము లేకుండా ఏవో ఉన్నట్లు ప్రొజెక్ట్ చేయడాన్ని వివర్తం అంటారు. వ్యావహారిక స్థాయిలో ద్వైత ప్రపంచము అద్వయ అధిష్టాన ఆత్మ అని కల్పితమని చెప్తాం. పారమార్థిక స్థాయిలో అద్వైతం అనేదే లేదు. ఎందుకు? అద్వైత ఈజ్ ఇన్ రిలేషన్ టు ద్వైత. ఎప్పుడైతే ద్వైతం అనే అధ్యాస ఉంటే అప్పుడు అద్వైతం అనే మాట వస్తుంది. ఎప్పుడంటే అధ్యాసం ఉంటే అప్పుడు అధిష్టానం అనే మాట వస్తుంది. ఇప్పుడు ద్వైతం పోయిందో అప్పుడు అద్వైతం అని చెప్పక్కర్లేదు. ఎప్పుడు అధ్యాస పోయిందో అప్పుడు అధిష్టానం అని చెప్పక్కర్లేదు. అందుకే ఏతో వాచో నివర్తంతే. అటువంటి ఆత్మను ఏమీ చెప్పలేము. అద్వైతము అధిష్టానమని కూడా చెప్పలేకపోయాయి పాపం. వాక్కులు నివర్తంతే, తిరిగి వచ్చాయి మనస్సు. ఇది అద్వైతం అండి, అధిష్టానం అండి అని కూడా పారమార్థిక స్థాయిలో అనలేకపోయాయి. అధ్యాస అనలేము, ద్వైతం అనలేము, అధిష్టానం అనలేము, అద్వైతం అనలేము. మరి ఏమి అనగలము? ఏమీ అనలేము. ఏదో సూచన కోసం ఆత్మ అనుకోవడం. దాన్నే అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం. ఈ విధము అన్నటువంటి భూతేనా, ఆ విధముగా అయం, ఇది భాష్యంలో మాట, అయం ఈ స్వయమేవ ఆత్మ. సో దిస్ ఆత్మ విచ్ ఇస్ బియాండ్ వర్డ్స్. బియాండ్ వర్డ్స్ అని చెప్పారు. అదృష్టం, అవ్యవహారం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యయం అనేటటువంటిది ఈ ఈ ఈ విధముగా అయం స్వయమేవ ఆత్మ. ఇట్ ఎపియర్స్ ఏకస్వభావ అపి సన్. ఎప్పుడు? సదా, ఎవర్. ద్వైతముగానున్నప్పుడు, అద్వైతం అన్నప్పుడు, అధిష్టానం అన్నప్పుడు, ఏ వికారములు లేకుండా కేవల ఆత్మగా ఉన్నప్పుడు కూడా అది ఎప్పుడూ ఒక్కటే. సదా ఏకస్వభావ అంటే అధ్యాస అధిష్టాన అతీత ఏక స్వరూపం ఆత్మ. నాళ్ళే చెప్పాము. కార్యకారణ విలక్షణం, ప్రపంచత్రయ విలక్షణం, అవస్థాత్రయ విలక్షణం. అంటే ముగ్గురున్నారు కదా, విశ్వడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడికి విలక్షణం. ఇప్పుడు అధ్యాస అధిష్టాన అతీత ఏకస్వరూపం ఆత్మ. అంతవరకు చూశాము. ఇంకొక పారాగ్రాఫ్ చాలా బ్యూటిఫుల్ భాష్యం ఉన్నది, అది శనివారం నాడు చూద్దాం. సత్యేన లభ్యః తపసా హ్యేష ఆత్మా సమ్యజ్ఞానేన బ్రహ్మచర్యేణ నిత్యం అంతఃశరీరే
జ్యోతిర్మయో హి శుభ్రో యం పశ్యంతి యతయః క్షీణదోషాః.